సో అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి. అప్పుడే మనకి బ్యాలెన్స్ అనేది వచ్చింది. సో ఇన్క్లూజివ్ అంటే అందరినీ కలుపుకొని పోవటం, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎకనామికల్గా బాగుపడటం, అన్ని సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ పెరగటం, అన్ని సెక్టర్లో పనిచేసే వర్కర్స్కి మంచి శాలరీస్ రావటం, ఇది కాన్సెప్ట్ ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే. సో 5th చాప్టర్ వచ్చేసి యూనియన్ బడ్జెట్. సో యూనియన్ బడ్జెట్, సో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రాసెస్. 6th చాప్టర్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రాసెస్. సో మనం ఇంపార్టెంట్గా డిస్కస్ చేయబోయేది ఈ 2 చాప్టర్లే, 5th చాప్టర్ 6th చాప్టర్. ఫస్ట్ మనం ఫోకస్ చేస్తాం. ఇది కనుక డిమాలిష్ చేస్తే రిమైనింగ్ చాప్టర్లని ఈజీగా అర్థమైపోతాయి. సో 7th చాప్టర్ వచ్చేసి అగ్రికల్చరు. సో అగ్రికల్చర్ పాలసీస్ వచ్చేసి వ్యవసాయ రంగానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ తీసుకొచ్చింది, ఎంత ఖర్చు పెడుతుంది, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అగ్రికల్చర్ సెక్టర్లో, అది మనము సెంట్రల్ లెవెల్లో చదువుతాం. 8th వన్ వచ్చేసి అగ్రికల్చర్ పాలసీస్ ఎట్ ద ఆంధ్రప్రదేశ్. సో మీకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, ఓకే. అదే మీకు యూనియన్లో చూసుకుంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అని ఒక అతను ఉంటాడు. సో వాళ్ళ సెంట్రల్ లెవెల్లో పాలసీస్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో పాలసీస్ ఉంటాయి. సో ఏమేమి పాలసీస్ ఉంటాయి? 7th చాప్టర్ వచ్చేసి అగ్రికల్చర్ పాలసీ ఎట్ సెంటర్, 8th చాప్టర్ వచ్చేసి అగ్రికల్చర్ పాలసీ ఎట్ ద స్టేట్ లెవెల్. సో 9th వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీస్. సో ఇండస్ట్రియల్ పాలసీస్, సో నీకు గూగుల్ వచ్చేసి బెంగళూరులో కంపెనీ పెట్టింది, కొన్ని ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఇండియాలో కంపెనీలు పెడుతున్నారు. వాళ్ళు డైరెక్ట్గా యూనియన్ గవర్నమెంట్తో మాట్లాడుకొని ఇండియాలో కంపెనీస్ పెడతారు. అంటే యూనియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే వ్యక్తి సెంటర్లో ఉంటాడు. పరిశ్రమలు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి అని ఈ మంత్రులు మీరు రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటారు. అంటే ఇండస్ట్రియల్ పాలసీస్ ఎట్ ద సెంటర్, ఇండస్ట్రియల్ పాలసీస్ ఎట్ ద స్టేట్. 10th చాప్టర్ వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీస్ ఎట్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ విధానం. సో అదొకటి. 11 వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వేసు, రోడ్వేసు, ఎయిర్పోర్ట్స్, లేదంటే కోస్టల్లో ఉన్నటువంటి షిప్పింగ్ పోర్ట్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన దగ్గర ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఫిషరీస్ ఎక్కువగా ఉంటాయి. సో అదే కోస్టల్ రీజియన్లో రిమైనింగ్ ఏరియాలో కూడా ఫిషరీస్ ఉంటాయి. సో ఈస్ట్ వెస్ట్లో దొరికిన ఫిష్ని ఆంధ్రాలో అమ్ముకుంటే డిమాండ్ తక్కువ ఉంటుంది, ఎందుకని రిమైనింగ్ పీపుల్ కూడా ఫిష్ అవైలబిలిటీ ఉంది. అదే ఇక్కడ దొరికిన ఫిష్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే, ఎక్కడైతే ఫిషరీస్ ఉండవో అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ సెక్టర్లో జాబులు వస్తాయి, అలాగే రైతులకి మంచి గిట్టుబాటు ధర దొరికింది. సో మోర్ ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ జరగాలంటే మనకి ఏముండాలి? ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. కాకినాడ పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ నుండి ఫిషరీస్ వేరే దేశాలకు వెళ్తున్నాయి. అదే పోర్ట్ లేకపోతే వాళ్ళ దగ్గర సరుకున్నా కూడా వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకి పంపించుకోలేదు. సో అలాగే మన దగ్గర టమాటోస్ పండుతున్నాయి, కర్ణాటకలో, బెంగళూరులో డిమాండ్ ఉంది. సో మనకు సరైన రోడ్డు వ్యవస్థ లేకపోతే మన దగ్గర ఉన్న సరుకు ఎక్కడైతే లాభాలు తెచ్చిపెట్టిందో అక్కడ మనం అమ్ముకోలేము. అర్థమైందా? అంటే రవాణా వ్యవస్థ, అలాగే టెలికమ్యూనికేషన్స్, సో అలాగే ఇంటర్నెట్, ఇవన్నీ ఎకానమీని నడపడానికి అవసరం. సో దీన్నే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చరు, సో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రోడ్వేస్, ట్రాన్స్పోర్టేషన్ ఇలా సెంట్రల్లో ఉంటాడు. అలాగే రహదారుల శాఖ మంత్రి అని చెప్పి స్టేట్ లెవెల్లో ఉంటాడు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ ద స్టేట్ లెవెల్ అదొక చాప్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి సెంట్రల్ అదొక చాప్టర్. సో ఇవన్నీ కంబైన్డ్గా కలిపితే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. సో ఇందులో 60 to 70% కామన్ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి. సో గ్రూప్ 1లో కొన్ని చాప్టర్స్ ఎక్కువ ఉండొచ్చు, గ్రూప్ 2లో కొన్ని తక్కువ ఉండొచ్చు. సో బడ్జెట్ అయితే రెండిటిలో ఉంది, రెండిటికి డీటెయిల్డ్గా చెప్తాను. సో బడ్జెట్ టాపిక్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా డిస్క్రిప్టివ్ బిట్స్ వచ్చి ఒక 300 ప్రాక్టీస్ చేస్తారు మీరు బడ్జెట్ మీద, కంబైన్డ్ ఏపీ బడ్జెట్ యాజ్ వెల్ యాజ్ ద యూనియన్ బడ్జెట్, అలాగే థీరీ, బడ్జెట్కి సంబంధించిన థీరీ మీద, అలాగే ఒక 50 క్వశ్చన్స్ గ్రూప్ 1లో అయితే కనుక 50 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు. సో ఇది ఎండ్ ఆఫ్ ద చాప్టర్. మీరు ఏమి ప్రాక్టీస్ చేయాలి, దానికి బేసిస్ ఏదైతే ఇవన్నీ సాల్వ్ చేయాలంటే కావాల్సిన క్లాసెస్లో మనకు కవర్ అవుతాయి. అర్థమవుతుందా మళ్ళీ కదా?
గైస్ వినిపిస్తుందా? క్లారిటీ, ప్రాపర్ క్లారిటీ వస్తుందా? అర్థమైంది సార్. సో ఇది బ్యాచ్ స్టార్ట్ అయిపోయిందమ్మా, ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాం. సో క్లారిటీ, మనం బడ్జెట్ అనే టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే బడ్జెట్ అనేది గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 1లో ఉంది. సో డిస్క్రిప్టివ్ ఆన్సర్లకి ఇంపార్టెంటే, ఎంసీక్యూస్ ఏదైతే మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ ఉన్నాయో వాటికి ఇంపార్టెంటే. సో బడ్జెట్ గురించి డిస్కస్ చేసే ముందు, ఓకే, సో బడ్జెట్ అనేది రియల్ టాపిక్లోకి జంప్ అయ్యే ముందు యూ షుడ్ నో సమ్ ఇష్యూస్. సో ఈ నాలెడ్జ్, సో ఇప్పుడు ఏదైతే మనము ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది బడ్జెట్ రిలేటెడ్ బట్ నాట్ ద బడ్జెట్. సో బడ్జెట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ఎకానమీ ఫ్యాకల్టీ కూడా డైరెక్ట్గా బడ్జెట్లోకి జంప్ అవ్వడం. సో బట్ ఐఎమ్ టేకింగ్ సమ్ కరేజ్ టు టీచ్ ద బడ్జెట్. సో ఇక్కడ మీకు తగిలే టెర్మినాలజీలో, చాలా టెర్మినాలజీ రిమైనింగ్ చాప్టర్స్లో మాత్రమే హెవీగా డిస్కస్ చేస్తాం. ఇక్కడ దొరికే టెర్మినాలజీ బడ్జెట్ చాప్టర్కి ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తాను నేను. ఓకే, బడ్జెట్ చాప్టర్కి ఈ టెర్మినాలజీ కంపల్సరీగా కావాలి, అది ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తాను. ఇన్ డెప్త్, ఫర్ సపోజ్ ఇన్ఫ్లేషన్ గురించి నేను మాట్లాడతాను. సో ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడినప్పుడు డెప్త్ డిస్కషన్ వచ్చేసి ఈ చాప్టర్లో మాత్రమే చెప్పు. ఇన్ఫ్లేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సపరేట్ చాప్టర్. అది డిస్కస్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ సుపీరియర్ డెప్త్కి వెళ్ళి చెప్పుకుంటాం. బట్ బడ్జెట్లో ఇన్ఫ్లేషన్ రోల్ ఏంటి అని చెప్పేటప్పుడు ఫస్ట్ వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అందువల్ల మీకు ఈ టెర్మినాలజీ తెలిసిన తర్వాత, గోల్స్ ఆఫ్ బడ్జెట్ తెలిసిన తర్వాత రియల్ బడ్జెట్ ప్రాసెస్ అనే దాంట్లోకి ఎంటర్ అవుతుంది. సో నౌ మై క్వశ్చన్ ఈజ్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టింది, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టింది, అసలు బడ్జెట్ ఎందుకు పెట్టాలి? బడ్జెట్ పెట్టకపోతే ఏమన్నా ప్రాబ్లమా? ప్రజలు నిన్ను గెలిపించినారు, బడ్జెట్ పెట్టు పెట్టకపో ఏమీ ప్రాబ్లం లేదు, బట్ కంపల్సరిగా ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతారు. సో మొన్న కూడా ఆంధ్రాలో బడ్జెట్ పెట్టినారు, సో సెంట్రల్ గవర్నమెంట్లో బడ్జెట్ పెట్టినారు, ప్రతి ఇయర్ బడ్జెట్ అనేది పెడతారు. సో వై షుడ్ దే ఇంట్రడ్యూస్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్? సో మీకు తెలిసింది ఏమన్నా చెప్పండి, ఎందుకు బడ్జెట్ పెట్టాలి? సో బడ్జెట్ ఎందుకు కంపల్సరీగా పెట్టాలి? సో క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో తెలియకుండా చదివితే ఎంత చదివినా గుర్తుండదు. సో బడ్జెట్ ఎందుకు పెట్టాలంటే, ఎన్నుకున్న ప్రభుత్వం మీద కొన్ని గోల్స్ ఉంటాయి. సో ఈ గోల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ప్రభుత్వం మీద, దట్ ఈస్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. సో గవర్నమెంట్ అంటే ఎవరంటే, సో ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రజల దగ్గర ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ కానీ, ప్రజల ద్వారా ఎక్కువ ఎంపీ సీట్లు కానీ గెలుచుకున్నది, సెంట్రల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, స్టేట్లో స్టేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, దాన్నే మనం గవర్నమెంట్ అంటాం. సో ఎనీ పొలిటికల్ పార్టీ విచ్ హ్యాస్ మెజారిటీ సీట్స్, they start ruling at the center and the states. సో ఎనీ పొలిటికల్ పార్టీ ఎట్ సెంట్రల్ లెవెల్, దాన్ని మన కేంద్ర ప్రభుత్వం అంటాం. ఏదైనా ప్రభుత్వం ప్రజల్లో ఎలక్షన్స్ ద్వారా వెళ్ళి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ గెలుచుకుంటే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, సో వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రజలకు కొన్ని వాగ్దానాలు, సో ఎలక్షన్ ప్రామిసెస్, సో ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఉచిత బస్సు అని హామీ ఇవ్వడం వల్ల గెలిచినారు. ఇప్పుడు ఉచిత బస్సు ఇంప్లిమెంట్ చేయాలి కదా, సో దానికి డబ్బు కావాలి కదా. సో దట్ ఈస్ అంటే ఈ గోల్స్ బడ్జెట్ ఎందుకు పెడతారంటే, ప్రతి ప్రభుత్వం మీద కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్కి సోర్సులు ఏంటి? సో ఆ గోల్స్కి సోర్సులు వచ్చేసి, ఒకటి ప్రభుత్వం ఎలక్షన్లు జరిగినప్పుడు ఇచ్చే హామీలు, సో రెండోది వచ్చేసి రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఆర్ రాజ్యాంగం తెలుగులో. సో ఇవి ప్రతి ప్రభుత్వం మీద కొన్ని బాధ్యతలు పెట్టింది. సో దేర్ ఆర్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఇది సెకండ్ సోర్స్. ఫస్ట్ వచ్చేసి ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు, రెండోది రాజ్యాంగం రాసేటప్పుడే ప్రతి ప్రభుత్వం కంపల్సరిగా ఈ విధులు ప్రజలకు నిర్వర్తించాలి
అని చెప్పి రాజ్యాంగంలో పొందుపరుచున్నారు. ఇది రెండో సోర్సు. మూడో సోర్స్ వచ్చేసి ఎకానమీని డెవలప్ చేయటం. సో ఎకానమీని డెవలప్ చేయటం, అలాగే సొసైటీకి సంబంధించి కొన్ని బాధ్యతలు ఉంటాయి, సొసైటియల్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇవన్నీ సోర్సులు అనమాట. సో ఎందుకు బడ్జెట్ పెడతారంటే బడ్జెట్ ప్రాసెస్ అనేది మనకి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్రీ బస్ ఉంది. సో ఫ్రీ బస్ అనే ఒక స్కీమ్ ఉంది. సో ఇందులో ఆర్టీసీలో ఉమెన్ ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు. సో దానికి ప్రతి టికెట్కి మనీ ఎవరు పే చేస్తారు? ఆర్టీసీకి. ఆర్టీసీ బస్సులో ఉమెన్ ఫ్రీగా వెళ్తుంది. దేర్ ఈజ్ నథింగ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. ఒక ఉమెన్ ఫ్రీగా బస్సులో ట్రావెల్ చేస్తుందంటే ఎవరో ఒకరు ఆ ఉమెన్ టికెట్ ప్రైస్ పే చేస్తున్నారు. ఎవరు పే చేస్తున్నారు? సో మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది మంత్లీ ఆర్టీసీ కార్పొరేషన్కి డబ్బులు పంపించింది. మీరు ఇలా ఉచిత బస్సు నడుపుతున్నారు, ఇంతమంది ప్రయాణికులు ఈ నెలలో ట్రావెల్ చేసినారు, దానికి మొత్తం ఇంత ఖర్చు అయిందంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆ మొత్తం అమౌంట్ని ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేసింది. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఆర్టీసీకి పే చేసింది. సో ఇక్కడ మినిస్ట్రీకి ఫస్ట్ డబ్బులు ఎవరిస్తారు? మినిస్ట్రీ దగ్గర డబ్బులు ఉంటేనే కదా ఆర్టీసీకి ఇవ్వగలదు. దెన్ హూ విల్ గివ్ మనీ టు ద మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్? సో దానికి డబ్బులు ఎవరు ఇస్తారంటే స్టేట్ అసెంబ్లీ ఇచ్చింది. సో స్టేట్ అసెంబ్లీ ఇచ్చింది. సో స్టేట్ అసెంబ్లీ ఎందుకు ఇచ్చింది? సో బడ్జెట్ ఎక్కడ పెడతారు? రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఓకే, సో రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పెడతారు? జనరల్గా రాష్ట్ర అసెంబ్లీలో పెడతారు. కేంద్ర బడ్జెట్ ఉంది. సో సెంట్రల్ బడ్జెట్ ఎక్కడ పెడతారు? పార్లమెంట్ లో పెడతారు. సో మనీ అనేది స్టేట్ లెజిస్లేచర్స్ మినిస్ట్రీకి శాంక్షన్ చేస్తారు. సో దీన్నే మనం బడ్జెట్ ప్రాసెస్ అంటాం. సో బడ్జెట్ ప్రాసెస్ అంటే లెజిస్లేచర్స్ శాంక్షన్ ద మనీ ఫర్ ద ఎగ్జిక్యూటివ్. సో వీళ్ళంతా ఎమ్మెల్యేస్ ని మనం, లేదంటే ఎంపీస్ అనుకో, లోక్సభలో అయితే ఎంపీస్ అంటాం, స్టేట్ లెవెల్లో అయితే ఎమ్మెల్యేస్ అంటాం. వీళ్ళని మనం లెజిస్లేటర్స్ అంటాం. సో ఈ మినిస్టర్స్ ఉన్నారు చూసినారా, ఈ మినిస్టర్ని మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. సో మినిస్టర్స్ ఏమో ఎగ్జిక్యూటివ్స్, ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఏమో లెజిస్లేచర్స్. సో లెజిస్లేచర్స్ శాంక్షన్ ద మనీ ఫ్రమ్ పబ్లిక్ అకౌంట్, దట్ ఈస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, టు ద ఎగ్జిక్యూటివ్. దెన్ ఎగ్జిక్యూటివ్ స్పెండ్ ద మనీ ఫర్ వేరియస్ స్కీమ్స్. సో వేరియస్ స్కీమ్స్, ఈ స్కీమ్స్ అన్ని ఏంటి అంటే ఈ గోల్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి. సో మైక్ అన్మ్యూట్ లో పెట్టుకోండమ్మా. మధు ఇస్ ఓకే. సో ఇప్పుడు క్లియర్ గా ఆలోచించండి. సో మనీ బడ్జెట్ అనే ఒక ప్రాసెస్ రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలోన పెట్టాలి, లేదంటే కేంద్రంలో అయితే పార్లమెంట్లోన పెట్టాలి. సో వాళ్ళు పెట్టినప్పుడు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ వెళ్ళి లెజిస్లేటర్స్ని, అయ్యా మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, దానికోసం మాకు మనీ కావాలి అని అడిగే ప్రాసెస్నే బడ్జెట్ అంట. అర్థమైందా? అయితే ఆ గోల్స్ ఏంటి, ఆ గోల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా అంటే అవి ఈ సోర్సెస్ ఎలక్షన్లో ఇచ్చిన ప్రామిస్లు, లేదంటే కాన్స్టిట్యూషన్ స్పెసిఫై చేసిన రెస్పాన్సిబిలిటీ, లేదంటే సొసైటీలో సో కొన్ని కాస్టుల్లో ఎక్కువ పేదరికం ఉంది, కొన్ని కాస్టుల్లో తక్కువ పేదరికం ఉంది. ఎక్కువ పేదరికం ఉన్న కులాలకి ఎక్కువ డబ్బు పంపిణీ చేయటం వల్ల వాళ్ళ పేదరికం నుంచి బయటపడతారు. సో అప్పుడే ఆ కులాలని ఓట్లు అడిగే అధికారం ఈ ప్రభుత్వాలకు వచ్చింది. సో ఇలా డెమోక్రసీలో ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి, అందరికీ మంచి జరగాలని ప్రభుత్వాలు నడుపుతూ ఉంటారు. కాబట్టి వేరు వేరు బాధ్యతలు అనేవి ప్రభుత్వాల మీద ఉంటాయి. సో ఆ గోల్సే మనం చూస్తాం. సో ఈ గోల్స్ని, సో బడ్జెట్ గోల్స్, వాట్ ఆర్ ఆల్ ద బడ్జెట్ గోల్స్ అంటే ఈ గోల్స్ని మనం డిఫరెంట్ సెక్షన్స్ కింద చూస్తూ ఉంటాం. ఫస్ట్ గోల్స్ వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. సో బడ్జెట్ అంటే మీకు క్లియర్ ఐడియా ఉంది. సో లెజిస్లేచర్స్ అంటే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ, సో కేంద్రంలో అయితే ఎంపీస్, స్టేట్లో అయితే ఎమ్మెల్యేస్. ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్స్కి. సో ఎగ్జిక్యూటివ్ అంటే
వేరు వేరు స్కీమ్స్ని కానీ ఓకే ఎగ్జిక్యూటివ్స్ అంటే మినిస్టర్స్కి శాంక్షన్ చేసే మనీనే బడ్జెట్ అంటాం. సో మినిస్టర్స్కి ఇచ్చే మనీనే మనం బడ్జెట్ అంటాం. సో మినిస్టర్స్ సో వాటి గురించి ఇన్ డీటెయిల్డ్గా కావాలి అంటే నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఇదేంటంటే ప్రీ బడ్జెట్ క్లాస్. బడ్జెట్లోకి వెళ్ళే ముందు నెససరీ థింగ్స్ మనకి ఏమి కావాలో తెలుసుకునేదే ఈ ఫస్ట్ క్లాస్. సో ఈ గోల్స్ డిస్కషన్ అయిపోయినాక రియల్ బడ్జెట్. సో ఎందుకు లెజిస్లేచర్స్ మాత్రమే డబ్బులు ఇవ్వాలి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి ఇవ్వచ్చు కదా అనే మీకు క్వశ్చన్ వచ్చింది అనుకో, దానికి ఆన్సర్ ఎక్కడ దొరికింది అంటే రాబోయే క్లాస్లో దొరికింది. సో ఇప్పటి వరకు అయితే నేను చెప్పే నాలెడ్జ్ జాగ్రత్తగానండి. మీకు డౌట్స్ వచ్చే కొద్దీ అప్కమింగ్ క్లాసెస్లో అన్నీ క్లారిఫై అవుతాయి. ఓకే, సో ఈ గోల్స్ని మనం ఫర్దర్గా సో టోటల్ అంబిగ్యూస్ పర్టికులర్గా ఒక 4 గోల్సే ఉన్నాయి, 5 గోల్సే ఉన్నాయి అని క్లియర్ కట్గా మనం డిమార్కేట్ చేయలేము. గోల్స్ అనేవి 20, 30, 40 కూడా ఉండొచ్చు. అయితే ఈ గోల్స్ని వేరియస్ సెక్షన్స్ కింద చదవచ్చు మనం. ఓకే, సో గోల్స్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ద బడ్జెట్ ఈస్ డివైడెడ్ ఇంటూ మ్యాక్రో ఎకనామిక్ గోల్స్. సో మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ గోల్స్, రెండో వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంటల్ గోల్స్, మూడో వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గోల్స్, అండ్ నాలుగోది వచ్చేసి సోషల్ జస్టిస్ అండ్ ఈక్విటీ గోల్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సస్టైనబిలిటీ అండ్ ఎథికల్ గోల్స్. సో సస్టైనబిలిటీ అండ్ ఎథికల్ గోల్స్. సో డస్ ఎనీబడి ఈజ్ రైటింగ్? సో మొత్తం గోల్స్ని 5 సెక్షన్స్గా రాసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ గోల్స్, రెండో గోల్స్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంటల్ గోల్స్, మూడోది వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ గోల్స్, నాలుగోది వచ్చేసి సోషల్ జస్టిస్ గోల్స్, ఐదోది వచ్చేసి సస్టైనబిలిటీ అండ్ ఎథికల్ గోల్స్. సో ఈ గోల్స్ ఏంటి? ఓకే, సోషల్ జస్టిస్ గోల్స్ అంటే ఏంటి సార్ అని అడిగారు అనుకో, ఆ సోషల్ జస్టిస్ గురించి డిస్కస్ చేసినప్పుడు అదేంటో చెప్పి దాని గోల్స్ ఏ విధంగా ఉంటాయో కూడా చెప్తాను. సో వెయిట్ ఫర్. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హర్రీగా ఏముండదు. ప్రతి టర్మ్కి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినాకనే ఆ కాన్సెప్ట్ చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎకనామిక్ గోల్స్, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ గోల్స్. సో బడ్జెట్ అంటే ఏంటి? ఆర్టికల్ 112. సో ఆర్టికల్ 112 is talking about the annual financial statement. So every year president lay down the budget in the parliament. సో రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఒక బాధ్యత ఇచ్చినారు. నువ్వు రాష్ట్రపతివి నాయన, ప్రతి సంవత్సరం ప్రభుత్వం బడ్జెట్ పెడుతుందో లేదో చూడు, పెట్టకపోతే ఖచ్చితంగా పెట్టేలాగా చేయని ఒక బాధ్యత ఇచ్చినారు. అందుకనే ఇయర్లీ బడ్జెట్ ఇండియాలో ఉంది. సో ఇయర్లీ బడ్జెట్ ఎందుకు ఉంది ఇండియాలో అంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ప్రెసిడెంట్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. ఇది కేంద్ర బడ్జెట్కి మూలం. అదే స్టేట్ లెవెల్లో గవర్నర్కి ఆ పవర్ ఇచ్చినారు. బాబు గవర్నర్ ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అసెంబ్లీలో పెట్టేలాగా చూడు అని. కాబట్టి ప్రతి సంవత్సరం బడ్జెట్లు మనకి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ బాధ్యత కాబట్టి ఎవరైనా సరే ఎస్కేప్ అవటం అనేది కుదరదు. ఓకే, సో ఇది బేసిస్ బడ్జెట్కి. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బడ్జెట్ ఇంటూ రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్. సో వీటి గురించి రెవెన్యూ బడ్జెట్ మీదనే మనకు ఒక 1 or 2 క్లాసెస్ నడుతాయి, క్యాపిటల్ బడ్జెట్ మీదనే 1 or 2 క్లాసెస్ నడుతాయి. సో అవి డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టెర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి? సో మనకి అసెంబ్లీ, స్టేట్ అసెంబ్లీ మినిస్టర్లకి మనీ శాంక్షన్ చేసింది అనుకుందాం. సో మినిస్టర్స్ అంటే ఎవరు? ఎగ్జిక్యూటివ్కి డబ్బులు ఇచ్చింది. సో డబ్బులు ఇచ్చి ఏం చెప్పింది? ఇచ్చేవాడికి చెప్పే హక్కు కూడా ఉంటుంది. నేను నీకు డబ్బులు ఇస్తున్నా, ఎందుకు ఇస్తున్నా? నీకు రోజువారీ ఖర్చులు ఉన్నాయి. ఓకే, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ప్రజలకి వేరియస్ సేవలు అంటే వివిధ సేవలు అందిస్తున్నావు. బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం, అలాగే ఫర్టిలైజర్స్, మనకి తక్కువ ఖర్చులో వచ్చే ఆహార సబ్సిడీ, బియ్యం అని చెప్తాం మనం, పీడిఎస్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ అని చెప్తాం, పీడిఎస్. ఇవన్నీ గవర్నమెంట్ పబ్లిక్ చేసే సేవలు. ఈ సేవలు అంటే మినిస్టర్లు ప్రతి ఇంటికి తిరిగి ఏమి కావాలో అడిగి చేయలేరు. వాళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ప్రతి నెల ప్రతి మినిస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకి
శాలరీస్ ఇవ్వాలి. సో నువ్వు మేము ఇచ్చే డబ్బులు శాలరీస్కి ఇచ్చుకో. అలాగే ఆఫీసర్లకి వెహికల్స్ కావాలి, వెహికల్స్ ఇచ్చుకో. ఓకే, ఇంకా ఏమైనా ఎలక్ట్రిసిటీ ఖర్చులు ఇంకా ఏమైనా ఉంటే ఇవన్నీ పెట్టుకొని చెబుతారు. యూటిలిటీ ఎక్స్పెండిచర్, సో వాటర్, పేపర్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఇవి రోజువారీ ఖర్చులు, ప్రతి నెలలో వచ్చే ఖర్చులు. మేమిచ్చే డబ్బుని రెండుగా డివైడ్ చేసుకో. ఫస్ట్ది రెగ్యులర్ ఖర్చులు, వాటినే మనము రెవెన్యూ బడ్జెట్ అంటాం. ఇంత డబ్బు దీనికోసం ఇస్తున్నాం, దీనికోసం ఖర్చు పెట్టుకోని చెప్తే రెవెన్యూ. సో రిమైనింగ్ డబ్బులు ఏం చేస్తావు? సో నువ్వు అంతా మనీ తినేసిన అనుకో, నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం అప్పు తెచ్చుకోవాలి. కాబట్టి కొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ డబ్బులు వచ్చేలాగా చేయని చెప్తారు. దట్ వీ కాల్డ్ యాజ్ ఏ క్యాపిటల్ బడ్జెట్. ఫర్ సపోజ్ రెవెన్యూ బడ్జెట్లో 100 కోట్లు అనుకోండి మొత్తం. ఫర్ సే 4 lakh crores is the budget. 4 lakh crore. సో 4 lakh crore లో ఒక 2.5 లక్షల కోట్లు ఎంప్లాయీస్ శాలరీస్, వాళ్ళ ఖర్చులకి 2.5 లక్షల కోట్లు అనేది రెవెన్యూ పర్పస్లో ఖర్చు పెట్టుకో. మిగిలిన 1,50,000 కోట్లు 1.5 lakh crore యూ స్పెండ్ ఆన్ ద మనీ జనరేషన్. ఇప్పుడు ఒక రోడ్ అయితే ఏమవుతుంది? వెహికల్స్ ఆ రోడ్డు మీద వెళ్ళిన ప్రతిసారి టోల్ కడతాయి. నీకు రోడ్ వేయటానికి 100 కోట్లు అయింది అనుకుందాం, 100 crore అయింది. ప్రతి సంవత్సరం ఇది 10 కోట్లు టోల్ ఫీజు రూపంలో మనకు తిరిగి ఇచ్చింది. సో ఇప్పుడు వాట్ ఎవర్ ద మనీ వీ స్పెండ్ అగైన్ ఇట్ ఈస్ ఎర్నింగ్ ఆర్ నాట్. అదే ఒక రోడ్ వేయటం వల్ల వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటే మూవ్ అయిన ప్రతి వెహికల్ డబ్బు కట్టింది. మనం రోడ్ వేయడానికి అయిన ఖర్చు 100 కోట్లు. ప్రతి సంవత్సరం ఆ రోడ్ నుంచి మనకు 10 కోట్లు అవుతుంది. అంటే ఈ 100 కోట్లు 10 సంవత్సరాల్లో రిటర్న్ వస్తాయి, 10 yearsలో రిటర్న్ వస్తాయి. 11th year నుంచి ఏమవుతాయి? మనకి వచ్చే 10 crore ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ద 10 years ఈజ్ ఏ ప్రాఫిట్ ఫర్ ద గవర్నమెంట్. అంటే సగం డబ్బులు తినడానికి ఖర్చు పెట్టుకున్న, సగం డబ్బులు తిరిగి సంపాదన పెంచే దాని మీద ఖర్చు పెట్టని చెబుతారు. సో ఆ టైప్ ఆఫ్ మనీని క్యాపిటల్ బడ్జెట్ అంట. ఓకే, సో రెవెన్యూ బడ్జెట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డే టు డే ఎక్స్పెన్సెస్. క్యాపిటల్ బడ్జెట్ అంటే ఆస్తులు సమకూర్చుకోవడానికి అసెంబ్లీ ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు. ఓకే, ఈ డబ్బులు ఎవరిస్తారు? అసెంబ్లీ, ఎమ్మెల్యేస్ అందరూ కలిపి మినిస్టర్లకు ఇచ్చే డబ్బే బడ్జెట్. కాబట్టి అది ఎవరిది అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? ఎమ్మెల్యేలు ఇవ్వాలి. కాబట్టి బడ్జెట్ ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలి? శాసనసభలోనే పెట్టాలి. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఓకే మేము డబ్బులు ఇస్తున్నాం, ఈ డబ్బులో ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ, దీనికి మాత్రమే వాడు. క్యాపిటల్, ఆస్తులు సంపాదించడానికి మాత్రమే డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఆస్తుల కోసమే ఖర్చు పెట్టు, ఇలా క్యాపిటల్. సో నౌ బడ్జెట్ ఈస్ డివైడెడ్ ఇంటూ రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్. సేమ్ ప్రాసెస్ సెంట్రల్ బడ్జెట్ ఈస్ డివైడెడ్ ఇంటూ రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్. సో బడ్జెట్ ఈజ్ ఈక్వల్ రెవెన్యూ బడ్జెట్. సో ఇవన్నీ ఎక్కడ చూస్తారంటే బడ్జెట్ డాక్యుమెంట్ల మీద చూస్తారు మీరు. క్యాపిటల్ బడ్జెట్. సో మనం బడ్జెట్ అనేది సింగిల్ టర్మ్గా వాడినప్పటికీ ద రియాలిటీ ప్రాసెస్ ద బడ్జెట్ ఈజ్ మేడ్ విత్ 2 సబ్ కాంపోనెంట్. వన్ ఈజ్ రెవెన్యూ బడ్జెట్, అనదర్ వన్ ఈజ్ క్యాపిటల్ బడ్జెట్. సో బడ్జెట్లో ఏముంటాయి? జనరల్గా ఇది 2గా డివైడ్ చేయటం. సో బడ్జెట్లో ఏముంటాయి? సో ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీకి ఉచిత బస్సు స్కీమ్ కింద డబ్బులు ఇచ్చిండు. ఓకే, ఇతని దగ్గర డబ్బులు లేవు. ఈ డబ్బు ఇచ్చింది ఎవరు? అసెంబ్లీ. సో స్టేట్ అసెంబ్లీ ఆ డబ్బు మినిస్ట్రీకి ఇచ్చింది. ఫస్ట్ స్టేట్ అసెంబ్లీకి డబ్బులు ఎవరు ఇస్తారు? స్టేట్ అసెంబ్లీ దగ్గర డబ్బులు ఉంటేనే కదా మినిస్ట్రీ ఆఫ్ రోడ్డుకి ఇవ్వగలడు. మినిస్ట్రీ ఆఫ్ దగ్గర డబ్బులు ఉంటేనే కదా ఆర్టీసీకి ఇవ్వగలడు. అప్పుడే కదా ఆర్టీసీ ఉచితంగా జనాన్ని తిప్పగలదు. మరి స్టేట్ అసెంబ్లీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తారు. ఆ పన్నులన్నీ తీసుకెళ్ళి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అని ఒకటి ఉంటుంది. అదే సెంట్రల్ అయితే కనుక కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని, అదే రాష్ట్రంలో అయితే కనుక కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అని చెప్పి ఒకటి ఉంటుంది.
సో మనం కట్టే ప్రతి పన్ను కూడా ఈ అకౌంట్లోకి వెళ్ళిద్ది. ఈ అకౌంట్ నుంచి మనీ విత్డ్రా చేసేది స్టేట్ అసెంబ్లీ, ఇక్కడ నుంచి మనీ వెళ్ళేది ఎగ్జిక్యూటివ్కి. అర్థమైందా? సో అంటే ఏంటి, బడ్జెట్ ప్రాసెస్లో అవుట్ గోయింగ్ ఉంది. సిఎఫ్ఐ నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, ఇది కనుక కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అయితే ఫస్ట్ మనీ రావాలి, దాన్ని అసెంబ్లీ ఎగ్జిక్యూటివ్కి ఇవ్వాలి, మనీ పోవాలి. సో మనీ ఇందులోకి వస్తేనే అవుట్ గోయింగ్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే రిసిప్ట్స్ అంటాం. ద మనీ విచ్ కమింగ్ ఇన్ టు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, ఇది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది అనుకోండి. ఇందులో డబ్బులు పోగవుతూ ఉంటాయి. ఈ డబ్బులు తీసి మినిస్ట్రీలకు ఇస్తుంది అసెంబ్లీ. సో ఆ అకౌంట్లోకి వచ్చే మనీని మనం ఏమంటాం అంటే రిసిప్ట్ అంటాం. ఓకే, ఆ మనీ ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి బయటకు వెళ్ళేదాన్ని ఎక్స్పెండిచర్ అంటాం. సో ఎక్స్పెండిచర్ అంటాం. సో ఇప్పుడు రెవెన్యూ బడ్జెట్ ఈజ్ మేడ్ విత్ రిసిప్ట్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. సో బడ్జెట్లో మనం ఏం డిస్కస్ చేస్తాం అంటే ఒక కేంద్ర ప్రభుత్వం అనుకోండి, సెంట్రల్ బడ్జెట్లో అయితే సో బడ్జెటరీ రిసిప్ట్స్, బడ్జెటరీ ఎక్స్పెండిచర్. స్టేట్లో కూడా రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్. ఇప్పుడు నేను రెవెన్యూ బడ్జెట్ అన్నా అంటే నాకు రెవెన్యూ బడ్జెట్లు ఏముంటాయి, రెవెన్యూకి వచ్చిన అమౌంట్ అంతా, రెవెన్యూ నుంచి ఖర్చు పెట్టేది అంతా. సో రెవెన్యూ రిసిప్ట్స్, సో రెవెన్యూ రిసిప్ట్స్, సో రెవెన్యూ రిసిప్ట్స్. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ బడ్జెట్ అని చెప్పినాం, క్యాపిటల్ రిసిప్ట్స్, సో క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇది టోటల్ బడ్జెట్. సో ఇప్పుడు ఇన్కమ్ ఏంటో తెలియాలి మనకి. ఇన్కమ్ అంటే రిసిప్ట్, ఏమేమి రిసిప్ట్స్ ఉన్నాయి, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. సో రిసిప్ట్స్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో సిఎఫ్ఐలోకి వచ్చే మనీని రిసిప్ట్స్ అన్నాం. ఏ రిసిప్ట్స్ సిఎఫ్ఎస్ లోకి వస్తాయి, రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్. అదే సిఎఫ్ఎస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి బయటికి వెళ్ళే మనీని మనం ఎక్స్పెండిచర్ అన్నాం. ఎక్స్పెండిచర్లో ఏమేమి వస్తాయి, సో ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో అర్థమైనంత వరకు బడ్జెట్ని ఎలా డివైడ్ చేయొచ్చు. సో బడ్జెట్ అనేది జనరల్ టర్మ్, బడ్జెట్ని రెండుగా డివైడ్ చేస్తారు. సో రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్. మళ్ళీ రెవెన్యూ బడ్జెట్లో రెండు పార్ట్లు ఉంటాయి, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ బడ్జెట్లో రెండు పార్ట్లు ఉంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, టోటల్ రిసిప్ట్స్ అంటే కనుక రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్. సో రిసిప్ట్స్, సో ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బడ్జెట్ ప్రాసెస్. సో నౌ దిస్ స్లైడ్ ఈజ్ ఓవర్. ఓకే, ఇఫ్ ఎనీబడి ఈజ్ రైటింగ్ యూ కెన్ రైట్ ఇట్. ఎవరైనా రాస్తున్నారమ్మా? ఇంకా మనం గోల్స్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. నౌ వీ విల్ గో ఫర్ ద గోల్స్. ఎకనామిక్ గోల్స్ ఏమి ఉంటాయి. సో ఫర్ సపోజ్ గవర్నమెంట్ 3 లక్షల కోట్లు ఖర్చు పెడదాం అనుకుంది. ఓకే, గవర్నమెంట్ 3 లక్షల కోట్లు ప్రజల కోసం ఈ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ సంవత్సరం ఖర్చు పెడదాం అనుకుంది. సో రిసిప్ట్ ఏమో 2 లక్షల కోట్లు ఉన్నాయి. సో రిసిప్ట్స్ అంటే వచ్చిన డబ్బులేమో 2 లక్షల కోట్లు, 2 lakh crores. ఓకే, ఎక్స్పెండిచర్ పెడదాం అనుకున్నదేమో 3 lakh crore, 3 lakh crore ప్రజల మీద ఖర్చు పెడదాం. ఓకే, ఫ్రీ స్కీమ్ ఇద్దాం, మనకి ఫేవరబుల్గా మారుతారు, నెక్స్ట్ కూడా మన పార్టీకి ఓటేస్తారు. బట్ వచ్చిన ఇన్కమ్ ఎంత, రిసిప్ట్స్ 2 lakh crore, ఖర్చు పెడదాం అనుకున్నది 3 లక్షల కోట్లు. ఎలా పాసిబుల్ అయింది? గవర్నమెంట్ డెసిషన్ తీసేసుకుంది ఇది మనం చేద్దామని. సో 2 లక్షల కోట్లు ఇన్కమ్ ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు ఖర్చు ఎట్ట పెడతారు?
ఎనీబడి ఎలా ఖర్చు పెడతారు? ఒక పెద్దదాన్ని గురించి ఆలోచించేటప్పుడు ఒక చిన్నదాన్ని తీసుకోండి. ఒక ఇంట్లో ముగ్గురు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ముగ్గురు పనిచేయని వాళ్ళు ఉన్నారు, మొత్తం 6గురు ఉన్నారు. ఓకే, ముగ్గురు పనిచేస్తే వచ్చిన డబ్బులు ₹1,00,000, 6గురికైన ఖర్చు 1,50,000. ఇప్పుడు ఈ 50,000 వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుంటారు? ఈ 50,000 వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు? ఖర్చు అయిపోయింది. ఆ నెలలో, పోయిన నెలలో 1,00,000 సంపాదన ఉంది, 1,50,000 ఖర్చు అయింది. సో ₹1,00,000 ఇన్కమ్ ఉన్నప్పుడు 1,50,000 ఎట్ట ఖర్చు పెట్టుంటారు వాళ్ళు? ఆ 50,000 ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? ఎవరైనా చెప్పగలరు? ఆ 50,000 ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? ఆ ఇంటికి ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? సో వాళ్ళు ఆ శాలరీస్, మేము ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి, మాకు సంపాదన ఉంది కాబట్టి మాకు ఒక 50,000 అప్పు కావాలి, సో ఈ అప్పు శాలరీ వచ్చినప్పుడు తీరుతూ అని అప్పు తెచ్చుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ బారోయింగ్స్. దిస్ ఈజ్ కాల్డ్ బారోయింగ్స్. సో అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన దగ్గర 2,00,000 కోట్లే ఉన్నాయి, 3,00,000 కోట్లు ఖర్చు పెడదాము అని అనుకుంది అనుకో, ఆ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికంటే? రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది. ఆ పవర్ ఒక ఇంటి యజమానికి ఎలా పవర్ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, రాష్ట్రానికి సంబంధించి ఆ పవర్ ఉంటుంది. సో కేంద్రంలో కూడా బడ్జెట్లో ఎప్పుడు కూడా ఎక్స్పెండిచర్ ఈజ్ హయ్యర్ దాన్ ద రిసిప్ట్. ఖర్చు అనేది రాబడి కన్నా ఎక్కువ ఉంటుంది. ఏ బడ్జెట్లో అయినా ఖర్చు అనేది ఎప్పుడు కూడా రాబడి కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రిసిప్ట్స్. ఏ సంవత్సరం మీరు తీసుకున్నా, ఓకే, ఏ సంవత్సరం మీరు తీసుకున్నా అప్పు చేయకుండా బడ్జెట్ పెట్టలేరు. అది ఎందుకు పెట్టలేరు అనేది రాబోయే క్లాసెస్లో మనకు డిస్కషన్లోకి వచ్చింది. ఓకే, సో మనకి 2,00,000 కోట్లే ఉన్నాయి, 2,00,000 కోట్లే బడ్జెట్ పెట్టవచ్చు, కానీ ఏ ప్రభుత్వం అలా చేయదు. ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండేలాగే చూసుకుంటారు. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి అనేది రాబోయే క్లాసెస్లో క్లియర్గా అర్థమైంది. సో నౌ కమింగ్ బ్యాక్ టు ద గోల్స్, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ గోల్స్. సో ఫిస్కల్ కన్సాలిడేషన్. సో బడ్జెట్లో ముఖ్యమైన విధి ఏంటంటే అప్పులు తగ్గించుకోవాలి. అప్పులు చెయ్యకుండా ఏమి ఉండలేరు. సో డెబ్ట్స్ ఆర్ బారోయింగ్స్. సో బారోయింగ్స్ అనేవి మినిమైజ్ చేయాలి. సో మినిమైజ్ చేయాలి, ఇది ఫస్ట్ గోల్. ఎకానమీకి సంబంధించి ప్రతి ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు తెచ్చి మరీ బడ్జెట్ పెడుతుంది. ఈ అప్పులు తేవద్దు అని మేము అనట్లా, తెచ్చే అప్పులు తగ్గించుకోండి. ఫర్ సపోజ్ 2,00,000 కోట్లు మనకి ఇన్కమ్ ఉంది, 2,00,000 crores అనేది మనకి ఇన్కమ్ ఉంది, 2,20,000 crores మాత్రమే ఎక్స్పెండిచర్ పెట్టుకోండి. అప్పుడు 20,000 కోట్లే అప్పు అవసరం ఉంటుంది. అలా కాకుండా రాబడి 2,00,000 కోట్లు, నువ్వు పెట్టాలనుకున్నది 3,00,000 కోట్లు, 1,00,000 కోట్లు అప్పు ప్రతి సంవత్సరం తెస్తే ప్రజల మీద భారం పెరిగిద్ది. ఇది ఫస్ట్ గోల్. సో బడ్జెట్లో ఫస్ట్ గోల్ ఏంటంటే రెడ్యూస్ ద బారోయింగ్స్. సో రెడ్యూస్ ద బారోయింగ్స్, దాన్నే మనము ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటాం. సో రెడ్యూసింగ్ ద ఫిస్కల్ డిఫిసిట్. సో ఆ టర్మ్ మీనింగ్ రాబోయే క్లాసులు తెలిసి, ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే రాష్ట్రం కానీ కేంద్రం కానీ అప్పు ఎక్కువ చేయొద్దు, అప్పు తేవటం తగ్గించండి. అది ఫస్ట్ ఎకనామిక్ గోల్ ఆఫ్ ద బడ్జెట్. ఫస్ట్ ఎకనామిక్ గోల్ ఆఫ్ ద బడ్జెట్. సో ఇక్కడ మీకు ఒక కారణం చెప్తానండి. సో అప్పు ఎలా తగ్గించుకోవచ్చు అనే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, మనము 3,00,000 కోట్లు ఖర్చు పెడదాం అనుకున్నాం. సో టోటల్ ఖర్చు వచ్చేసి 3,00,000 crore. ఓకే, సో రాబడేమో 2,00,000 crore. 2,00,000 crore రాబడి ఉన్నప్పుడు 3,00,000 crore ఖర్చు పెడదాం అనుకున్నాం. అంటే మనకు అప్పు ఎంత అయింది? 1,00,000 కోట్లు అప్పు అయింది. సో 1,00,000 కోట్లు అప్పు అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండుని రాబడిని నేను పెంచి 2.5 చేసినా అనుకో, అప్పుడు అప్పు ఎంత పడిపోద్ది? 50,000 కోట్లు పడిపోద్ది. ఇప్పుడు ఈ రాబడిని నేను 2,75,000 కోట్లకు చేసిన అప్పు ఎంత అయింది? 25,000 కోట్లు. అర్థమైందా? అంటే ఫిస్కల్ కన్సాలిడేషన్, అప్పు తగ్గించుకునే విధానము
రాబడిని పెంచుకోవటం ఫస్ట్ థింగ్. సో రాబడిని పెంచుకోవటం. సో ఇంక్రీజింగ్ ద రిసిప్ట్స్, ఇంక్రీజింగ్ ద రిసిప్ట్స్. ఓకే. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఈ 3,00,000 కోట్లు ఎందుకంటే మినిస్టర్కి ఐదు కార్లు ఉంటాయి కాన్వాయ్లో, రెండింటికి తగ్గించు. ఇప్పుడు ఏమవుతుంది, డబ్బు మిగిలిపోద్దా, అప్పు చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఓకే. ఒక ఆర్డీఓకి 3 కార్లు ఇస్తున్నారు, బంగ్లా ఇస్తున్నారు, ఒక కారే ఇచ్చి హౌస్ వద్దు ఎక్కడో ఒకసారి రెంట్ కొండమని చెప్పు, అప్పుడు తగ్గిపోద్దా. అంటే మినిమైజింగ్ ద ఎక్స్పెండిచర్. సో ఎప్పుడైతే వేస్ట్ఫుల్ అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటామో, సో అనవసరపు ఖర్చులు, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. సో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ గనక రెడ్యూస్ చేసుకుంటే అప్పు తెచ్చుకునే అవసరం కూడా తగ్గిపోతుంది. ఓకే. సో రాబడిని పెంచుకోవడం ఒక విధానము. రెండోదేమో ఎక్కడైతే మనీ వేస్ట్ అవుతున్నాయో వాటిని రెడ్యూస్ చేసుకున్నా కూడా అప్పు తెచ్చుకునే అవసరం ఉండదు. సో ద ఎయిమ్ ఆఫ్ ద ఎకనామిక్ ఎయిమ్ ఆఫ్ ద బడ్జెట్ ఈజ్ ఫిస్కల్ కన్సాలిడేషన్, రెడ్యూసింగ్ ఇన్ ద బారోయింగ్స్ బై ఇంక్రీజింగ్ ద రెసిప్ట్స్ అండ్ రెడ్యూసింగ్ ద వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఇది ఫస్ట్ గోల్. సో రెండో గోల్ వచ్చేసి ప్రైస్ స్టెబిలిటీ. సో ప్రైస్ స్టెబిలిటీ అంటే ఇన్ఫ్లేషన్ గురించి మీకు ఇక్కడ చెప్పాలి. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి జనరల్గా? సో ఇక్కడ ఒక పాలిటిక్స్ ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సో ప్రజెంట్ టీడీపీ ఉంది. టీడీపీ పొలిటికల్ పార్టీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టడం ద్వారా టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్లో. ఓకే. సో ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు, ఉప్పు పప్పు ఏవి కావాలంటాయి, అలాగే ట్రాన్స్పోర్టేషన్, రైల్, బస్ ఛార్జెస్, అన్ని ఛార్జీలు పెరిగినాయి అనుకుందాం పర్సే. సో అంటే అన్ని వస్తువుల రేట్లు పెరిగినాయి, అన్ని వస్తువుల రేట్లు పెరిగినాయి. సో అన్ని వస్తువుల రేట్లు పెరిగినాయి అనుకుందాం. సో ఇప్పుడు ప్రజలు ఆనందంగా ఉంటారా, బాధపడుతుంటారా? రెండోసారి ఆ పార్టీకి ఓటు వేయగలుగుతారా? ఈ ప్రభుత్వానికి మనం పోయినసారి ఓటేసినాం, అన్ని రేట్లు పెరిగినాయి, మన రాబడి మాత్రం పెరగలేదు, బయటకు మనం కొనే వస్తువుల రేట్లు పెరిగినాయి, మన సంపాదన అంతా అరించుకుపోయింది అని ఒక నెగిటివ్ ఫీలింగ్ ప్రజల్లో ఏర్పడింది. వాళ్ళు మళ్ళీ అదే ప్రభుత్వానికి వేయరు, మళ్ళీ ఓటేయమంటే వేయరు. అంటే ప్రభుత్వం మీద ఏముంటుంది, ప్రైసెస్ అంటే వస్తువుల రేట్లు, ప్రైసెస్ ఆర్ రేట్స్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజెస్ విచ్ కాజ్ డిస్సాటిస్ఫాక్షన్. సో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది కాబట్టి వస్తువు రేట్లు పెరగకుండా చూడాలి అనేది ప్రభుత్వం యొక్క విధి. సో దట్ ఈస్ కాల్డ్, సో ప్రైస్ స్టెబిలిటీ అంటే ఒక వస్తువు రేటు ఒక రేంజ్కి మించి పెరగకూడదు, అలా పెరిగితే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోద్ది. అలాంటి సిచ్యువేషన్లో ప్రజలు గవర్నమెంట్ మీద తిరగబడతారు. కాబట్టి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వస్తు సేవల రేట్లు, గూడ్స్ అండ్ సర్వీసెస్ రేట్స్ అనేవి ఎప్పుడు చూసినా ప్రజలకు అందుబాటులో ఉండాలి. సో ఎప్పుడు చూసినా గూడ్స్ అండ్ సర్వీసెస్ రేట్స్ అనేవి ప్రజలకు అందుబాటులో ఉండాలి. సో ఈ అందుబాటులో ఉండాలి అనేది అనే స్టెబిలిటీ అంటాం. ఓకే. వస్తు సేవలు అందరికీ అందుబాటు రేట్లో ఉండటం అనేది స్టెబిలిటీ. అర్థమైందా? సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఆర్ ప్రైస్ స్టెబిలిటీ. సో మనం బడ్జెట్ పెట్టినప్పుడు ఫర్సే సో ఇది ఒక రీజియన్ అనుకుందాం. సో రాయలసీమ రీజియన్, ఓకే, సో కోస్టల్ రీజియన్ అండ్ నార్థర్న్ ఆంధ్రప్రదేశ్, ఇలా 3 రీజియన్స్ కలిపితే ఆంధ్రప్రదేశ్. సో టమాటా రేటు వైజాగ్ ఈ ఏరియాలో బాగా ఎక్కువ ఉంది, టమాటా రేటు రాయలసీమలో తక్కువ ఉంది. సో వైజాగ్ ఏరియా ప్రజలేమో ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు, ఎందుకని సరైన తక్కువ రేటుకి మాకు వస్తువులు దొరకట్లేదని. రాయలసీమలో వాళ్ళేమో ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు, మాకు పంట పండించినా గిట్టుబాటు ధర రావట్లేదని. ఇప్పుడు ఇద్దరు, ఒకడికేమో పెరిగిందని బాధ, ఒకడికేమో రేట్ లేదని బాధ. సో ఇప్పుడు ప్రభుత్వము ఇద్దరికి న్యాయం ఎలా చేసింది? సో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ నుండి గూడ్స్ కొని, టమాటాలు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులు కొని వైజాగ్ మార్కెట్కి తరలిచ్చింది. సో వైజాగ్ మార్కెట్కి తరలిచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ సప్లై రాయలసీమ నుంచి వైజాగ్ రావడం వల్ల డిమాండ్ తగ్గిపోయి రేట్లు పడిపోతాయి. అక్కడ ఉన్న కన్జ్యూమర్స్ హ్యాపీ. అంతకుముందు 100 రూపాయల టమాటా రాయలసీమ టమాటా వైజాగ్ రాగానే
అది 50 రూపాయలుగా పడిపోయిందంటే మనకు 50 రూపాయలు సేవ్, ప్రతి కేజీకి 50 రూపాయలు మిగిలినాయి. అదే రాయలసీమ వాళ్ళు ఏంటంటే మన గూడ్స్ వేరే చాటకు కూడా తీసుకుని అమ్ముతున్నాం కాబట్టి వాళ్ళకి లాభాలు పెరుగుతాయి. అంటే ఏంటి, ఈ అరేంజ్మెంట్ మొత్తం గవర్నమెంట్ చెయ్యకపోతే రెండు ప్రాంతాల్లో ప్రజలు ఎగబడతారు, తిరగబడే అవకాశం ఉంది. ఈ అరేంజ్మెంట్ చేయాలి అంటే మనకి ట్రైన్స్ మాట్లాడాలి, ట్రైన్స్లో టమాటాలు ఎక్కించాలి, అవి తీసుకుపోయి వైజాగ్ మార్కెట్లో దించాలి. అదే దీనికి ఖర్చు ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు టమాటా రాయలసీమలో ఫెయిల్ అయింది, ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో టమాటా దొరకట్లేదు, ప్రజలేమో కూర టమాటా లేకుండా ఏ కూర చేయలేరు. అలాంటప్పుడు కర్ణాటకలో టమాటా ఉంది, మహారాష్ట్రలో టమాటా ఉంది, ప్రభుత్వం ఏం చేయాలి, ఇమీడియట్గా అక్కడ నుంచి టమాటా ఇక్కడ తెప్పించే ఏర్పాటు చేయాలి. సో దట్ ఈజ్ కాల్డ్ ప్రైస్ స్టెబిలిటీ. ఎప్పుడైతే మనకు టమాటా దొరకదో దాని రేటు పెరిగిద్ది, ఎప్పుడైతే టమాటా సరిపడినంత దొరికిద్దో రేటు కంట్రోల్లోకి వచ్చింది. సో ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ద అనదర్ గోల్ ఆఫ్ బడ్జెట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి అప్పులు తగ్గించడం, రెండో గోల్ వచ్చేసేమో వస్తు సేవల రేట్లు, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్ పెరగకుండా సామాన్యుడికి కూడా అందుబాటు రేట్లో ఉండటం అనేది సెకండ్ గోల్. సో మూడోది ఏంటిది, సో జీడిపి గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో చదువుకున్న గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు ఎవరు ఇస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఒక లిమిట్ దాటి ఉండవు. సో ఉద్యోగాలు ఎవరు ఇస్తారంటే కంపెనీలు ఇస్తాయి. సో ప్రైవేట్ కంపెనీస్ ఉద్యోగాలు ఇస్తాయి. సో రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. చదువుకున్న వ్యక్తి 1 కోటి రూపాయలు లోన్ పెట్టి ఒక కంపెనీ పెట్టిండు, ఆ కంపెనీలో ఒక 10 వేకెన్సీలు ఉన్నాయి, అంటే 10 ఉద్యోగాలు ఇచ్చిండు. అంటే కంపెనీలు రావటం వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, లేదంటే యువతరం కొత్త కంపెనీలు పెట్టడం వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి. సో ఈ రెండు చేయాలి. ఒక వ్యక్తి దగ్గర టాలెంట్ ఉంది, బిజినెస్ ఐడియా ఉంది, డబ్బు లేదు, ఆ డబ్బు ఎవరు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. ఓకే, నువ్వు ఒక 10 లక్షలు చూసుకున్నా ఆయన, నేను ఒక 90 లక్షలు ఇస్తా, నువ్వు కంపెనీ స్టార్ట్ చేయి, చిన్నగా నా 90 లక్షలు తీర్చుతూ వెళ్ళు, దానివల్ల నువ్వు బాగుపడతావు, 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు. దిస్ ఈస్ కాల్డ్ ఎంప్లాయ్మెంట్. సో బ్రింగింగ్ ద మోర్ కంపెనీస్ ఇన్ టు ద స్టేట్ అండ్ ఆస్కింగ్ ద యూత్ టు ఎస్టాబ్లిష్ కంపెనీస్, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సో ఇప్పుడు ఎక్కువ కంపెనీలు వచ్చి ఎక్కువ వస్తువుల్ని ప్రొడ్యూస్ చేసినాయి. ఈ వస్తువుల్ని కొన్ని ఇండియాలో అమ్మిను, కొన్ని వస్తువులు తీసుకెళ్ళి ఫారిన్లో అమ్మిను. సో ఈ అంతా రాబడినే మనం జీడిపి అంటాం. అర్థమైందా? అంటే ఏంటి, ఒక దేశంలో జీడిపి పెరుగుతుంది అంటే మొత్తం ప్రొడ్యూస్ చేసే గూడ్స్ పెరుగుతున్నట్టు, మొత్తం సర్వీసెస్ పెరుగుతున్నట్టు. దీనివల్ల ఇవి పెరుగుతున్నాయంటే ఎక్కువ కంపెనీలు వచ్చినట్టు, ఎక్కువ కొత్త కంపెనీలు పెడుతున్నట్టు. సో దీనివల్ల జీడిపి గ్రోత్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ. ఒక సంవత్సరంలో మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్ కలిపి ఎంత వాల్యూ ప్రొడ్యూస్ చేశారు అనేది మనం జీడిపిగా తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, పోయిన సంవత్సరం వచ్చేసి, సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జీడిపి పర్సే 100 lakh crore. సో 100 lakh crore అనేది ఒక 2024-25లో ఉందనుకుందాం. సో 2024-25లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం వస్తు సేవలు ప్రొడ్యూస్ చేసిన కాస్ట్ వచ్చేసి 100 లక్షల కోట్లు. సో 2024-25-26కి ఇది 150 లక్షల కోట్లకు పోయింది, 150 లక్షల కోట్లకు పోయింది. సో ఇక్కడ ఇంత ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. సో 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు 1.5 కోట్ల జీడిపి నెక్స్ట్ ఇయర్కి పెరిగింది అనుకుందాం, ఉద్యోగాలు అంతే ఉంటాయా, పెరుగుతాయా? 1.5 అంటే మనకు 150 లక్షల కోట్ల జీడిపి వచ్చింది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఇయర్ అంటే, అవే కంపెనీలు ఉన్నాయి, కొత్త కంపెనీలు కూడా యాడ్ అయినట్ట, కొత్త కంపెనీలు యాడ్ అయితే కొత్త ఉద్యోగాలు వచ్చినట్ట. ఇవి లెక్కలు అనేది జీడిపి పెరుగుదల తరుగుదల నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? ఎక్కువ వస్తువులు ప్రొడ్యూస్ చేసినారంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వస్తువులు ప్రొడ్యూస్ చేసినారంటే ఎక్కువ కంపెనీలు ఉన్నట్టు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం కొన్ని ఎక్కువ కంపెనీలు వచ్చాయి, లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం కొంత ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కాబట్టే ఈ 50 లక్షల కోట్లు పాసిబుల్ అయింది. అదే కంపెనీలు, అదే వర్క్ ఫోర్సు, అదే ఎంప్లాయీస్, అదే కంపెనీలు ఎంత ప్రొడ్యూస్ చేయగలవు? 100 లక్షల కోట్లే కదా ప్రొడ్యూస్ చేయగలవు. అదే 150 లక్షలు వచ్చిందని అర్థం ఏంటి? సగం ఎంప్లాయీస్ కొత్తగా వచ్చినారు,
సగం కంపెనీస్ కొత్తగా వచ్చినారు. అంటే దీన్ని మనం జీడిపి అనుకుంటే ఇది నెక్స్ట్ ఇయర్ జీడిపి, ఇది పోయిన సంవత్సరం జీడిపి, ఇది ఈ సంవత్సరం జీడిపి అనుకుందాం. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి జీడిపిలో పెరుగుదల అంటే ఉద్యోగాలు లేదంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుదల కాదా? సో ఎంప్లాయ్మెంట్ పెరుగుదల. రెండోది వచ్చేసి ఒక కంపెనీ ఒక వస్తువు ప్రొడ్యూస్ చేసింది, అది అమ్మాలి, అమ్మినప్పుడు గవర్నమెంట్కి జిఎస్టీ వచ్చింది. అంటే జీడిపి పెరగటం వల్ల గవర్నమెంట్కి ఏమో పన్నులు వస్తాయి, ప్రజలకేమో ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వం పెట్టే బడ్జెట్ యొక్క మేజర్ గోల్ ఇంకొకటి ఏమై ఉండాలి? టోటల్ ఎకానమీ జీడిపి పెరగాలి, దాని నుంచి ఉద్యోగాలు రావాలి. ఎప్పుడైతే ప్రజలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో మన పొలిటికల్ పార్టీస్ ఏం చెప్పినా వింటారు. వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే నీ వల్లే నాకు ఉద్యోగం లేదని మన మీద తిరగబడతారు. అర్థమైందా? అంటే ఆబ్వియస్లీ ద బడ్జెట్ అనదర్ గోల్ ఈస్ ఇంక్రీజింగ్ ద జీడిపి. ఇంక్రీజింగ్ అంటే గ్రోత్, జీడిపి గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ ద అనదర్ గోల్ ఆఫ్ ద బడ్జెట్ ప్రాసెస్. ఆర్ యు క్లియర్? సో ఫస్ట్ గోలు ఫిస్కల్ కన్సాలిడేషన్, సెకండ్ గోలు ప్రైస్ స్టెబిలిటీ, థర్డ్ గోల్ ఈజ్ జీడిపి గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో వాట్ ఈజ్ ఫోర్త్ గోల్? సో బిఓపి అండ్ ఎక్స్టర్నల్ స్టెబిలిటీ. సో బిఓపి అండ్ ఎక్స్టర్నల్ స్టెబిలిటీ. సో బిఓపి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సో ఈ పదాలు కొత్తగా విన్నా మీరు భయపడద్దమ్మా, యూ ట్రస్ట్ మీ. రాబోయే క్లాసెస్లో మనం చెప్పుకునే సోదంతా దీని గురించే ఉంటుంది. ఇదే స్లైడ్స్ని 3-4 నెలలు చెప్పాల్సి వచ్చింది. ఇది ఒక చాప్టర్, అదొక చాప్టర్, ఇదొక చాప్టర్, ఇదొక చాప్టర్, ఇవన్నీ డిఫరెంట్ చాప్టర్స్. సో కాకపోతే ఈ నాలెడ్జ్ మనకు బడ్జెట్ చెప్పడానికి కావాలి కాబట్టి ముందుగా అవి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో గ్రోత్ ఎందుకు అవసరం? ఎక్కువ వస్తువులు ప్రొడ్యూస్ చేస్తాయి, ఎక్కువ వస్తువులు ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, ఎక్కువ ఉద్యోగాలు వస్తే ఇన్కమ్ ట్యాక్స్, ప్రతి ఉద్యోగస్తుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాడు, ప్రతి వస్తువు అమ్మినప్పుడు జిఎస్టీ వస్తుంది ప్రభుత్వం. అంటే జీడిపి పెరగడం వల్ల ప్రభుత్వం బాగుపడుద్ది, ఉద్యోగాలు వచ్చి ప్రజలు బాగుపడతారు, అందరూ కంపెనీలకి లాభాలు వస్తాయి. ఓకే, అందరూ బాగుంటారు, కంపెనీలు, ప్రజలు, ప్రభుత్వం అన్నీ ఎప్పుడు బాగుంటాయి అంటే జీడిపి పెరిగితేనే. మళ్ళీ జీడిపి తగ్గిపోయింది అనుకో, ఉద్యోగాల నుంచి ఎంప్లాయీస్ని తీసేస్తారు, కంపెనీలకి లాభాలు రావు. ఎప్పుడైతే వీళ్ళ దగ్గర డబ్బులు లేవో ట్యాక్స్లు గవర్నమెంట్ కట్టడం మానేస్తారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి ప్రతి గవర్నమెంట్ యొక్క ఎయిమ్ వచ్చేసి బడ్జెట్ ఉపయోగించుకొని జీడిపి పెరిగేలాగా చేయటం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్. సో బిఓపి ఎక్స్టర్నల్ స్టెబిలిటీ. సో దిస్ ఈస్ ద ఇండియా. ఓకే, సో దిస్ ఈస్ ద ఇండియా. సో ఇక్కడ మనం కొన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈ టెరిటరీలో మనం ప్రొడ్యూస్ చేస్తాం. అవి ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసి ఇండియాలోనే అమ్ముకొని ఇండియాలోనే తినేస్తాం. అది డొమెస్టిక్ కన్జంప్షన్, డొమెస్టిక్ ప్రొడక్షన్. డొమెస్టిక్ అంటే ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తారో అక్కడే గనక అమ్మితే డొమెస్టిక్ ప్రొడక్షన్, డొమెస్టిక్ కన్జంప్షన్ అని చెప్తాం. సో డొమెస్టిక్ కన్జంప్షన్ అని చెప్తాం. సో దీనివల్ల మనకు వచ్చే లాభం ఏముంది? లాభమే. ఒక కంపెనీ వస్తువులు ఇండియాలో ప్రొడ్యూస్ చేసింది, ఆ వస్తువులు ఇండియాలోనే అమ్మింది, కంపెనీ లాభాలు చేసుకుంది, మంచిదే. కానీ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, రైళ్ళు ఆయిల్ వాడతాయి, ఓకే, డీజిల్ లారీలు ఉన్నాయి, పెట్రోల్ లారీస్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, అవి ఆయిల్ వాడతాయి. మరి ఈ ఆయిల్ ఇండియాలో లేదు కదా. అంటే మనకు ఆయిల్, క్రూడ్ ఆయిల్, ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే గ్యాస్ సప్లై లేదు, ఆయిల్ సప్లై లేదు. సో ఎందుకు లేదు ఇవి? ఎందుకు లేదంటే అవి ఇండియా జియోగ్రఫీలో మనకు దొరకలేదు, వేరే దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలి. అలాగే ప్రతి కంట్రీకి కూడా కొన్ని వస్తువులు వాళ్ళ దగ్గర దొరుకుతాయి, కొన్ని వస్తువులు వాళ్ళ దగ్గర దొరకవు. దొరకని వాటిని డబ్బులు పెట్టి కొనాలి, దొరికిన వాటిని డబ్బులకి అమ్ముకోవాలి. అదే ఎక్స్టర్నల్ ఎకానమీ. ఒక దేశము వేరే దేశాలతో వస్తువులు అమ్మకాలు కొనుగోలు చేస్తే దాన్ని మనము ఎక్స్టర్నల్ ఎకానమీ అంటాం. సో ఎక్స్టర్నల్ ఎకానమీలో మన దేశంలోకి వేరే గూడ్స్ వస్తే ఇంపోర్ట్స్ అంటాం. సో ఆయిల్ ఇంపోర్ట్స్. సో ఇండియాలో ఒక ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి? భారతదేశంలో ఆయిల్ సరిపడనంత లేదు, పక్క దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. మన దగ్గర వరి ఎక్కువ పండిస్తాం, గోధుమ ఎక్కువ పండిస్తాం, మనం తినగా కూడా ఆ ధాన్యం మిగిలిపోద్ది. వేరే దేశాల్లో గోధుమ వరి పండదు, వాళ్ళకి ఇవి కావాలి,
మనం వాళ్ళకి అమ్ముతాం, వాళ్ళు మనకు డబ్బులు పే చేస్తారు. సో ఇండియా నుంచి వరి గోధుమ వేరే దేశానికి పంపించడాన్ని ఎక్స్పోర్ట్స్ అంటాం. ఓకే, సో ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్స్. సో ఇప్పుడు మీ దగ్గరేమో ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి, అమ్మిను, ఆయిల్ ఏమో కొనుక్కుంటున్నావు. సో ఆయిల్ అమ్మకాలకేమో 1,00,000 కోట్లు మనం పే చేసినాం. ఓకే, ఫుడ్ గ్రెయిన్స్ని మనం వేరే వాళ్ళకి అమ్మితే వచ్చిందేమో 50,000 కోట్లు. ఇప్పుడు భారతదేశం వేరే దేశాలతో చేసే ఎకానమీలో లాభపడ్డదా నష్టపడ్డదా? మన దేశంలోకి ఇంపోర్ట్ చేసుకున్న వాల్యూ ఏమో 1,00,000 కోట్లు మనం వేరే కంట్రీలకు పే చేసినాం ఆయిల్ కోసం. ఓకే, వేరే కంట్రీలు మన దేశం నుంచి ధాన్యం కొనడం వల్ల 50,000 కోట్లే ఇచ్చినారు. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎకానమీలో ఇండియాకి ఫేవరబుల్గా ఉందా అన్ఫేవరబుల్గా ఉందా? ఫేవరబుల్ అంటే ఏంటి? వేరే కంట్రీస్తో మనం బిజినెస్ చేసినప్పుడు మనకు మిగిలితే అది ఫేవరబుల్, మనకి ఎక్కువ మన చేతి నుంచి డబ్బులు పడితే అన్ఫేవరబుల్. ఇక్కడ 50,000 కోట్లు డిఫిసిట్, తరుగుదల ఉంది. సో భారతదేశము వేరే దేశాల నుంచి సంపాదించిన దానికన్నా ఖర్చు పెట్టిందే ఎక్కువ, అది ఎక్స్టర్నల్. సో బిఓపి ఎక్స్టర్నల్ స్టెబిలిటీ అంటే మన దేశంలో ఏ అయితే లేవో అవి మనము ఏర్పాటు చేసుకుంటే ఆ డబ్బులు పక్క దేశాలకు పే అక్కర్లేదు. అర్థమైందా? సో దాన్నే మనము బిఓపి డిఫిసిట్ తగ్గించుకోవడం అంటారు. సో డిఫిసిట్ తగ్గించుకోవడం అంటారు, దాన్నే క్యాడ్ అని కూడా అంటారు, కరెంట్ అకౌంట్ డిఫిసిట్. సో దీని గురించి డీటెయిల్గా చెప్తా. బడ్జెట్ యొక్క ఇంకొక గోల్ ఏంది అంటే భారతదేశము ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి, ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? వేరే దేశాలతో చేసే ట్రాన్సాక్షన్లో భారతదేశానికి ఫేవరబుల్గా ఉంటాయి. అలా కాకుండా ఇంపోర్ట్స్ పెంచి ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి అనుకో, మన డబ్బులన్నీ పక్క దేశాలకు పోతాయి. అంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఏ వస్తువులైతే ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాటిని ఇండియాలోనే తయారు చేస్తే మన డబ్బులు బయటికి వెళ్ళవు. అలాంటి పాలసీస్ తేవాలి. ఫర్ సపోజ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్ గూడ్స్ మనకు చైనా నుంచి, జపాన్ నుంచి, ఈ కంట్రీస్ నుంచి వస్తాయి. సో దానికి మనం డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా సో మేక్ ఇన్ ఇండియా అని గవర్నమెంట్ స్కీమ్స్ నడుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఏ ఏ వస్తువులు బయట నుంచి వస్తున్నాయో ఆ వస్తువులు ఇండియాలోనే తయారు చేయండి అని చెప్తుంది. సో బిజినెస్ మ్యాన్కి నువ్వు చెప్పినవు, వాడికి జాతీయ భావం ఉంది, నా దేశం కోసం నేను చేస్తాను, నా దేశం డబ్బులు బయటకు వెళ్ళకూడదని నేను చేస్తాను అనడం. మరి డబ్బు ఎవడుతాడు? వాడు బిజినెస్ మ్యానే, కానీ వాడు లాభాలు చూసుకుంటాడు కదా. వాడు ఏమంటాడు? నాకు భూములు ఉచితంగా ఇవ్వు, కరెంటు ఉచితంగా ఇవ్వు, నాకు లోన్స్ తక్కువ రేటుకి ఇవ్వు, అప్పుడే నువ్వు చెప్పిన ఈ 2 పనులు నేను చేస్తాను. ఇప్పుడు గవర్నమెంటే భూములు కొని అవి కంపెనీకి ఫ్రీగా ఇచ్చింది అంటే కొనడానికి డబ్బు కావాలి కదా. గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తుంది అంటే ఆ డబ్బు ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. సో లోను మార్కెట్లో వాడు బిజినెస్ మ్యాన్ బ్యాంకుకి వెళితే 7% లోన్ అన్నారు, గవర్నమెంట్ 2%కే లోన్ ఇచ్చింది అనుకుందాం. ఈ 5% ఎవడు పే చేయాలి? అర్థమైందా? గ్యాప్ ఎంత ఉంది? 5%. ఆ బ్యాంకుకి 5% ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇంట్రెస్ట్ సబ్సిడీకి, ల్యాండ్ పర్చేజ్కి, ఎలక్ట్రిసిటీ సబ్సిడీకి ప్రజలు కట్టిన పన్నుల నుంచే తీసుకెళ్ళి పరిశ్రమలకు ఇస్తున్నారు. అంటే దీనికి కూడా డబ్బులు కావాలి. అంటే బడ్జెట్ అనదర్ గోల్ ఈస్ ఇంక్రీజింగ్ ద ఎక్స్పోర్ట్స్. ఫర్ దట్ పర్పస్ గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ సమ్ మనీ. సో ప్రభుత్వం కొంత ఖర్చు పెడితేనే మనకి ఇవి సాకారం అవుతాయి. బిఓపి అనేది కంట్రోల్లో ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఎకానమీ ఫేవరబుల్గా ఉంటుంది. ఆ ఖర్చు కూడా బడ్జెట్లో నుంచే తీస్తారు. అర్థమైందా? సో ఎకనామిక్ గోల్స్ 4 ఇంపార్టెంట్ గోల్స్ ఏమున్నాయి మనకి? సో 4 ఇంపార్టెంట్ గోల్స్ వచ్చేసి ఎకనామీ పరంగా అప్పులు తగ్గించుకోవటం, ఓకే, ఫిస్కల్ కన్సాలిడేషన్. సో రాబడిని పెంచి అప్పులు తగ్గించడం ఫస్ట్ గోలు. రెండోది వచ్చేసేమో వస్తు సేవల రేట్లు పెరగకూడదు, అలా పెరిగితే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. సో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోద్ది, అది జీడిపి గ్రోత్, ఎంప్లాయ్మెంట్. ఇది 3వ గోలు. 4వ గోల్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ పెంచుకునే విధంగా పాలసీస్ ఉండాలి, దానికోసం ప్రభుత్వం ఖర్చు పెట్టాలి.
సో ఎక్స్పెండిచర్లో బడ్జెట్ ఎక్స్పెండిచర్లో సర్టన్ అమౌంట్ టు గో ఫర్ దిస్ వన్ ఎక్స్పోర్ట్ ఇంక్రీజింగ్. సో బడ్జెట్లో పెట్టే డబ్బుల్లో ఎక్స్పోర్ట్స్ పెరగడానికి ఖర్చు పెట్టాలి. బడ్జెట్ సగం డబ్బుల్లో జీడిపి గ్రోత్ పెరగడానికి ఖర్చు పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ఖర్చు పెట్టాలి. బడ్జెట్లో పెట్టే ఖర్చులో సగం రాబడిని పెంచుకోవడానికి ఖర్చు పెట్టాలి. బడ్జెట్ పెట్టే ఖర్చులో ప్రజలకు వస్తు సేవలు తక్కువ రేటుకే అందే విధంగా ఖర్చు పెట్టాలి. సో దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్పెండిచర్ సైడ్. గవర్నమెంట్ స్పెండ్ మనీ ఆన్ దీస్ గోల్స్. అండర్స్టాండ్? సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? రోజు డే బై డే ఖర్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తుంది. సో ఈ ఎంప్లాయీస్ నుంచి గవర్నమెంట్కి ఏమైనా డబ్బులు వస్తాయా? గవర్నమెంట్ కొత్త బిల్డింగ్స్ కట్టింది, ఎంప్లాయీస్ అందరూ అందులో ఉండడానికి క్వార్టర్స్ కట్టింది. ఆ క్వార్టర్స్ నుంచి రెంట్ ఏమన్నా గవర్నమెంట్కి వచ్చిద్దా? సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది. అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రూపాయి పెడితే ఇంకొక రూపాయి గవర్నమెంట్కి సంపాదించి పెడితే. సో ఒక రూపాయి గవర్నమెంట్ ఖర్చు పెట్టినప్పుడు గవర్నమెంట్కి 2 రూపాయలు వచ్చినాయి అనుకో, గవర్నమెంట్ లాభపడ్డట్టు. అలాంటి ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. గవర్నమెంట్ ఒక రూపాయి ఖర్చు పెట్టింది, రిటర్న్ 0, 1 పైసా రాట్లా. అలాంటి ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో బడ్జెట్లో గవర్నమెంట్ ఏమేమై ఉండాలి? వీలైనంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనం కర్టైల్ చేయాలి, తగ్గించుకోవాలి. సో ఎక్కువ మోతాదు మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేయాలి. ఇది ఇంకొక గోలు. ఎందుకని మనం 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 2-3 లక్షల కోట్లు గవర్నమెంట్ ఖజానాకు వస్తుంటాయి. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనం పూర్తిగా తీసేయలేము, వీలైనంత తగ్గించుకోవాలి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్ ఎక్సెట్రా విచ్ ఇంక్రీజింగ్ ద ఎకానమీ, విచ్ ఇంక్రీజింగ్ ద జీడిపి. ఇది ఇంకొక ఎకనామిక్ గోల్. సో రెవెన్యూ డిఫిసిట్ రిడక్షన్. సో ఏదైతే ఎడిషనల్ అమౌంట్, ఏదైతే మనకి రోజువారీ ఖర్చులు ఉంటాయో, 1 రూపాయి పెడితే 1 పైసా కూడా తిరిగి రాదు, దాన్ని తగ్గించుకోవాలి. రూపాయి పెడితే 2 రూపాయలు తిరిగి వచ్చే ప్లేసుల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇవి గోల్ నెంబర్ 5, గోల్ నెంబర్ 6. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎకనామిక్ గోల్స్. All these goals are fulfilled by using the budget. Okay, all these goals are fulfilled by using the budget. So I will write clearly. First one em goal undi manaki? So fiscal consolidation. So fiscal consolidation is the goal number 1. So inflation control. So inflation control or price stability. So price stability. So మూడోది వచ్చేసి so GDP growth and employment growth. So GDP should increase. So employment should increase. So నాలుగోది exports should increase. So exports should increase and imports should decrease. Imports should decrease. And fifth one వచ్చేసి capital expenditure should increase. Capital expenditure should increase. And sixth one వచ్చేసి revenue expenditure should decrease. So revenue expenditure should decrease. So these are all economic goals. Economic goals achieved by budget. Achieved by budget. So ఇవన్నీ నెరవేర్చాలి కాబట్టే మనకు బడ్జెట్ అవసరం. ఎందుకు పెట్టాలి అనేది ఒక క్వశ్చన్ అయితే, ఏమేమి డిస్కస్ చేయాలి, ఏ గోల్స్ అచీవ్ చేయాలి బడ్జెట్ ద్వారా అనే దానికి ఆన్సర్ ఎకనామిక్ గోల్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎకనామిక్ గోల్స్. ఇంకా ఏమేమి గోల్స్ ఉన్నాయి మనకి? ఎకనామిక్ గోల్స్ తర్వాత రెండోది సోషల్ జస్టిస్. చూద్దాం.
సో ఇవన్నీ రాబోయే క్లాస్లో డిస్కస్ అవుతాం. సోషల్ జస్టిస్ చూద్దాం ఈరోజు. సో రెండో రకమైన గోల్స్ బడ్జెట్ ద్వారా నెరవేరే ఏంటి అంటే సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్. సో సో సోషల్ జస్టిస్ అంటే ఏంటంటే ఒక సమాజంలో, ఒక సొసైటీలో, లేదంటే ఒక కంట్రీలో అందరూ ఒకే కులం వాళ్ళు ఉండరు, ఒకే మతం వాళ్ళు ఉండరు, ఒకే రకమైన ఉద్యోగస్తులు ఉండరు. కొంతమంది రైతులు ఉంటారు, సో ఫార్మర్స్, సో ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో ప్రొఫెషనల్ ఇంజనీర్స్ వాళ్ళు, ప్రొఫెషనల్ హోల్డర్స్, సో ప్రొఫెషనల్ సర్వీసెస్ చేసేవాళ్ళు, రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్, సో ల్యాండ్ ఉన్న కాస్ట్లు, ల్యాండ్లెస్ కాస్ట్స్, అలాగే ఇంకా ఏం చెప్పుకోవచ్చు, మనకి భూమి ఉన్న కులాలు, భూమి లేని కులాల్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ వీళ్ళల్లో ఉంటారు. ఓబీసీలో కొన్ని కులాల్లో ఉండదు. సో వీళ్ళల్లో పావర్టీ ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళల్లో పావర్టీ కొంచెం తక్కువ ఉంటుంది, లెస్ పావర్టీ. సో ల్యాండ్లెస్ పీపుల్ హ్యావ్ మోర్ పావర్టీ. సో వీళ్ళు కాకుండా అనాథలు, ఆర్ఫన్స్ అని చెప్తూ, ఆర్ఫన్స్, అలాగే వచ్చేసి సో ఓల్డ్ ఏజ్ పీపుల్, సో ఆడవాళ్ళకి డిస్టిట్యూట్ ఉమెన్ అంటారు. డిస్టిట్యూట్ ఉమెన్ అంటే ఆధారం లేని ఆడవాళ్ళు. సో ఒక హస్బెండ్ అన్నాడు, తను బాగా ఫ్యామిలీని చూసుకుంటుండు, సడన్గా యాక్సిడెంట్లో చనిపోయిండు. అప్పుడు దాకా వాళ్ళ వైఫ్ ఇంతవరకు జాబ్ చేయలేదు, ఏ పనికి వెళ్ళలేదు. సడన్గా ఆవిడకి ఏ స్కిల్ ఉండదు, ఎలా బతకాలో తెలియదు. వాళ్ళని విడోస్ అంటాం. సో విడో పెన్షన్స్, అలాగే డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు. అర్థమైందా? సో ఇవన్నీ గ్రూప్స్, ఇవన్నీ కలిపితేనే ఇండియా. సో వేరు కులాలు, కొన్ని కులాల్లో పావర్టీ ఎక్కువ, కొన్ని కులాల్లో లిటరసీ ఎక్కువ, కొన్ని కులాల్లో పావర్టీ తక్కువ, కొన్ని కులాల్లో లిటరసీ ఎక్కువ. కొన్ని కులాల నుంచి రాజకీయ నాయకులు వచ్చినారు, కొన్ని కులాల నుంచి రాజకీయ నాయకులే లేరు. సో కొంతమందికి డబ్బు ఎక్కువ ఉంది, కొంతమందికి డబ్బు లేదు. అసలు ఎవడు చూసుకోకపోతే వాళ్ళు త్వరగా చచ్చిపోయే బ్యాచ్ ఆర్ఫన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, అలాగే విడోస్, డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు. సో ఎస్సీ ఎస్టీస్ ఏమో ఓసీలతో కంపేర్ అయితే వెనకబడి ఉన్నారు. ఫార్మర్స్ ఏమో రిమైనింగ్ ఎంప్లాయీస్తో పోటీ పడితే వీళ్ళ ఇన్కమ్ తక్కువ, వాళ్ళ పరిస్థితులు ఎప్పుడు చూసినా గడ్డు కాలమే, ఎప్పుడు అప్పుల్లోనే ఉంటారు. ఇలా ఇంతమంది ఉన్నప్పుడు కొంతమంది బాగా సంపాదిస్తున్నారు అనుకున్నాం, కొంతమంది గుడ్ ఎర్నర్స్. సో ఎవరెవరు గుడ్ ఎర్నర్స్ ఉంటారు, మనం ప్రొఫెషన్స్ని కంపేర్ చేద్దాం. సో ప్రొఫెషన్స్ని కంపేర్ చేస్తే ఫార్మర్స్ లీస్ట్ ఎర్నర్. ఓకే, ప్రైవేట్ ఎంప్లాయీస్కి నెల శాలరీ వచ్చింది, ఐటీ ఎంప్లాయీస్ అయినా కార్పొరేట్ ఎంప్లాయీస్ అయినా. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ వస్తాయి. సో ఇంజనీర్లు, డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ ద్వారా బాగానే సంపాదిస్తారు. సో ఇప్పుడు ఈ నలుగురిని మనం ప్రొఫెషనల్గా తీసుకుంటే ఎవరికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఎవరికి సపోర్ట్ చేయాలి? దట్ ఈజ్ జస్టిస్. డబ్బు ఎక్కువ సంపాదించే వాడికి గవర్నమెంట్ మళ్ళీ సపోర్ట్ చేసింది అనుకో, వాడు ఇంకా పైకి వెళ్తాడు. అలా కాకుండా డబ్బు బాగా సంపాదించే వాడి దగ్గర తీసుకొని ఎవడైతే వెనకబడి ఉన్నాడో వాడికి ఇవ్వటం వల్ల అందరూ సమానం అవుతారు. దట్ ఈజ్ కాల్డ్ జస్టిస్. సో సొసైటీ అంటే వేరు గ్రూపులు, ఒక గ్రూపు నుంచి తీసుకెళ్ళి ఎవడైతే బాగుపడ్డ గ్రూప్ ఉందో వాళ్ళ నుంచి తీసుకెళ్ళి ఎవడైతే వెనకబడిందో వాడికి ఇచ్చేదాన్నే సోషల్ జస్టిస్ అంటాం. సో ఇక్కడ ఆరోగ్యం, ఆయుష్మాన్ భారత్ కింద గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టింది. సో ఎవడైతే పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళకి గవర్నమెంట్ మనీ ఇవ్వాలి, దాన్నే మనం ఆయుష్మాన్ భారత్ అంటాం. సో ఆయుష్మాన్ భారత్ వల్ల ఇండియాలో 50 కోట్ల బెనిఫిట్ పీపుల్ ఉన్నారు. అంటే 150 కోట్ల 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ఆటోమేటిక్గా అప్లై అయ్యింది. అంటే రిమైనింగ్ 100 కోట్లు వాళ్ళ ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, వాళ్ళ సంపాదన బాగానే ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఆస్తి లేదో వాళ్ళకి అనారోగ్యం వస్తే చూయించుకోవాలి, ఎవరికైతే ఇన్కమ్ లేదో వాళ్ళకి అనారోగ్యం వస్తే చూయించుకోవాలి, వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వాలి. సో ఆయుష్మాన్ భారత్ ద్వారా గవర్నమెంట్ 5 లక్షల దాకా ప్రతి ఫ్యామిలీకి, ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో
పూర్ ఫ్యామిలీకి 5 లక్షల దాకా ఇచ్చింది. సో ఈజ్ దిస్ ఏ సోషల్ జస్టిస్ గోల్ ఆర్ నాట్? సో పేద ప్రజల ఆరోగ్యం కోసం గవర్నమెంట్ మనీ స్పెండ్ చేసేది సోషల్ జస్టిస్ గోల్. అర్థమైందా? సో డబ్బున్నోడికి వైద్యం చేయించుకోగలడు, డబ్బు లేనోడికి వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఎవరు కాపాడాలి? ప్రభుత్వానికి అందరూ సమానమే. బాగా ఉన్నోడి దగ్గర తీసుకెళ్ళి బాగా లేనోడికి పెట్టి ఇద్దరిని సమానం చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. అర్థమైందా? డబ్బున్నోడి దగ్గర తీసుకొని డబ్బు లేనోడికి పంచడమే ప్రభుత్వ లక్ష్యం. సో దీనివల్లే పేదవాళ్ళకి ఫ్యామిలీకి 5 లక్షలు ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు. ఎందుకు అని నువ్వు క్వశ్చన్ చేయకూడదు. వై? గవర్నమెంట్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సోషల్ జస్టిస్. అర్థమైందా? సో ఇంకొకటి పిఎం కిసాన్, ఇందులో ఇవన్నీ వేరియస్ ప్రొఫెషన్స్. ఫార్మర్స్ దగ్గర డబ్బు లేదు, ఎప్పుడు చూసినా అప్పుల్లో ఉంటారు, సరిగ్గా పంటలు పండకపోవటం, లేదంటే గిట్టుబాటు ధర ఉండకపోవటం, కారణాలు ఏమైనప్పటికీ ఏ రైతు కూడా వాళ్ళ పిల్లల్ని రైతుగా చేయాలని అనుకోడు. ఎందుకంటే అక్కడ డబ్బు లేదు, అప్పులు మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఈ అన్ని ప్రొఫెషన్స్ ఎవరు సఫర్ అవుతున్నారంటే ఫార్మర్. కాబట్టి ఫార్మర్కి ఎంతో కొంత హెల్ప్ చేయాలి, అదే రైతు బంధు స్కీము. అర్థమైందా? సో ఇది కూడా ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నారు, మాకెందుకు చేయట్లేదని రిమైనింగ్ ఎంప్లాయీస్ అడిగితే గవర్నమెంట్ దగ్గర ఉండే ఆన్సర్ ఏంటి? వీఆర్ డూయింగ్ యాజ్ ఏ సోషల్ జస్టిస్ రెస్పాన్సిబిలిటీ. సో సోషల్ జస్టిస్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకు కంటికి కనపడేది, అది చేయకపోతే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతారు. అర్థమైందా? సో పిఎం రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా. అలాగే హౌస్, ఎవడైతే ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకి అద్దెలు కట్టుకోవడానికి డబ్బులు ఉండవు, ఇల్లు లేదు, చెట్లు కింద అక్కడ ఇక్కడ ఉంటారు, లేదంటే పూరి గుడిసెలో ఉంటారు. అలా ఉండటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. సో చలికి ఎండకి తడుస్తూ ఉండాలి. వాడు కూడా భారతదేశం పౌరుడే. మరి వాడిని ఇల్లు ఉన్నోడిని సమానంగా ఎలా చూస్తుంది? ఇల్లు లేనివాడికి ఇల్లు ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ పిఎం ఆవాస యోజన. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎందుకు కట్టిస్తున్నావు అని వీ కెనాట్ క్వశ్చన్ ద గవర్నమెంట్, బికాస్ ఇట్ ఈస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. Okay, it is a social justice goal. PM Awas Yojana, the government allocate the funds in budgetary process to fulfill the social justice goal. For that purpose, they are giving houses for houseless people. So, education and skill development. So, పేదవాళ్ళకి చదువు, ప్రతి వాడికి నాలెడ్జ్ కావాలి, ప్రతి వాడికి చదువు కావాలి. డబ్బున్నోడికే చదువు అందుబాటులో ఉండి డబ్బు లేనోడికి చదువు అందుబాటులో లేదు అంటే అది సరైన దేశం కాదు. ప్రతి వాడికి నిర్బంధ విద్య కావాలి. అంటే పేదవాడి కోసం స్కూల్స్ కట్టాలి, టీచర్ని హైర్ చేసుకోవాలి, వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి. సో డబ్బున్నోడు చదువుకుంటాడు కదా, డబ్బు లేనివాడి కోసం ఎందుకు ఖర్చు పెడతాను అని మన ప్రభుత్వాన్ని అడగకూడదు. బికాస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అవుట్ ఆఫ్ సోషల్ జస్టిస్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్. సో ఒక 200-300 సంవత్సరాల వెనక్కి వెళ్తే కనుక భర్త మాత్రమే మొత్తం అగ్రికల్చర్, ఆస్తులన్నీ మగవాడి పేరు మీదనే ఉంటాయి, భర్త పేరు మీదనే ఉంటాయి. ఉమెన్ యొక్క రోల్ ఏంటంటే వంటింట్లో ఉండి వంట చేయటం, ఇల్లు చూసుకోవటం, పిల్లలు పెంచడం. కానీ ఇక్కడ అర్బన్ ఏరియాలకు వచ్చినాక ఇద్దరూ పని చేస్తేనే ఆ ఫ్యామిలీ సర్వైవ్ అయింది. ఎందుకంటే కాలం మారే కొద్దీ ఖర్చులు పెరిగినాయి. సో ఉమెన్ కూడా వాళ్ళ ఎనర్జీ ద్వారా ఉమెన్ కూడా ఉద్యోగాలు చేయగలరు, వాళ్ళు వస్తువులు ప్రొడ్యూస్ చేయగలరు, వాళ్ళు సేవలు ప్రొడ్యూస్ చేయగలరు, వాటికి మార్కెట్లో వాల్యూ ఉంది, దే కెన్ ఎర్న్ ఇట్ మనీ. సో వాళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటల ద్వారా మనీ ఎర్న్ చేయాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి. సో మెన్కి మాత్రమే ఖర్చు పెట్టండి, ఉమెన్కి ఖర్చు పెట్టొద్దు అని ఎవరైనా గవర్నమెంట్ అడగగలరా? వీ కెనాట్ ఆస్క్ దెమ్. ఉమెన్ ఆల్సో ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఉమెన్కి సపరేట్గా మనీ ఖర్చు పెట్టకపోతే వాళ్ళు ఆ వంటిల్లు దాటి బయటికి రాలేరు. వాళ్ళు బయటికి రాకపోతే ఎకానమీలో చేంజ్ కనపడదు. సో మేలు ఫిమేల్ ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వస్తువులు ప్రొడ్యూస్ చేస్తున్నట్టే కదా. ఒక కుటుంబంలో ఒకడే పని చేస్తే ఎన్ని వస్తువులు బయటకు వస్తాయి, ఇద్దరు కలిసి పని చేస్తే ఎన్ని వస్తువులు మార్కెట్లోకి వస్తాయి. అంటే ఎక్కువ వస్తువులు ప్రొడ్యూస్ చేయడం వల్ల జీడిపి పెరిగిద్ది, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది, ట్యాక్స్లు పెరుగుతాయి గవర్నమెంట్. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్కి, సో ఉమెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఉమెన్ హెల్త్కి సంబంధించి, అలాగే ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి సపరేట్గా బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టాలి అండర్ ద సోషల్ జస్టిస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ. సో వాళ్ళకి తరతరాలుగా భూములు లేకపోవటం వల్ల చదువులు ముందుకు వెళ్ళలేదు, బిజినెస్లు పెట్టుకుందాం అంటే డబ్బులు లేవు. సో అక్కడో ఇక్కడో కూలీనాలు చేసుకొని బతికినారు. సో ఇప్పుడు
గవర్నమెంట్ డబ్బు ఉన్నోడికే డబ్బు ఖర్చు పెడితే వీళ్ళు ఇంకా ఫర్ ఎవర్ అక్కడే ఆగిపోతారు. సో భారత ప్రభుత్వానికి ప్రతి పౌరుడు సమానమే కాబట్టి వీళ్ళ వెనకబాటుదనాన్ని తీసేయాలి కంపల్సరిగా. సో దానికోసం వాళ్ళకి స్పెసిఫిక్గా ఖర్చు పెట్టాలి. సో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మాట్లాడేవాడు. సో ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా అంటే ఈజ్ షోయింగ్ సింపతి టువర్డ్స్ ద సర్టన్ పీపుల్ అండర్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్. ఓకే, దానివల్ల మిగతా కులాలకి ఓసీల్లో ఒక తిరుగుబాటు వస్తే రావచ్చు. బట్ ప్రభుత్వం అలా మాట్లాడొచ్చు అంటే ఎస్, ఎక్కడైతే వెనకబాటుతనం ఉందో, ఏ కులాల్లో వెనకబాటుతనం ఉందో వాళ్ళకి నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా అంటే ఇట్ ఈజ్ అలౌడ్ అండర్ సోషల్ జస్టిస్. ఓకే, సో ఒక ప్రభుత్వం ఒక వ్యక్తిగా ముఖ్యమంత్రి అనే కాదు, ఒక ప్రభుత్వం వాళ్ళకి ఫేవరబుల్గా ఖర్చు పెట్టవచ్చు అంటే పెట్టవచ్చు. దానికి సోషల్ జస్టిస్ అనే ఒక కాజ్ ఉంది. అంటే బడ్జెట్లో ఎలకేషన్స్ అనేవి ఎకానమీని గ్రో చేయటంతో పాటు సొసైటీలో ఉన్న అసమానతలు, సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ చేసి ఈక్వాలిటీ తీసుకురావటం, దిస్ ఈజ్ కాల్డ్ సోషల్ జస్టిస్. సో అయితే ప్రభుత్వానికి సోషల్ జస్టిస్కి సంబంధం ఏంటి? అందరూ కలిసి ఎన్నుకున్నారు, కొంతమందికే నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు. అలా నీకు ఖర్చు పెట్టమని నువ్వు ప్రభుత్వానివే, నీకు ఖర్చు పెట్టమని ఎవరు చెప్పిండు? సో సోషల్ జస్టిస్ అనేది ఏంటో మీకు అర్థమైంది. ఎక్కడ వెనకబాటుతనం ఉంటే వాళ్ళని కూడా రిమైనింగ్ వాళ్ళతో తీసుకురావడమే సోషల్ జస్టిస్. అది కులాలు అవ్వచ్చు, మతాలు అవ్వచ్చు, ప్రొఫెషన్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు. ప్రతి చోట అందరూ సమానంగా ఉండరు కాబట్టి ఆ సమానత్వాన్ని తీసుకురావడమే సోషల్ జస్టిస్. సో దాన్ని నువ్వు ఒక గవర్నమెంట్ నడుపుతున్నావు, నీకు సోషల్ జస్టిస్ గోల్డ్ తీసుకోవయా అని ఎవరు చెప్పినారు? ఆ సోషల్ జస్టిస్ కోసం డబ్బులు ఖర్చు పెట్టమని నీకు ఎవరు చెప్పినారు? సో చెప్పండి, గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెట్టాలి సోషల్ జస్టిస్ కోసం? మీకు ఏమైనా ఐడియా ఉందా? సోషల్ జస్టిస్ కరెక్టే, అసలు ఆ కాన్సెప్ట్ నిన్ను ఎత్తికెత్తుకోమని ఎవడన్నా చెప్పిండా? ఎస్, దెర్ ఈజ్ ఏ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది, డిపిఎస్పి. ప్రతి స్టేటు డిపిఎస్పి అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వీటినే మనం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మార్గదర్శకాలు అంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగంలో చెప్పబడిన మార్గదర్శకాలు. సో మార్గదర్శకాలు ప్రతి ప్రభుత్వము కూడా పవర్లోకి వచ్చిన తర్వాత వీటిని అచీవ్ చేయడానికే మీ ప్రియారిటీస్ ఉండాలి అని రాజ్యాంగంలో చెప్పబడింది. సో రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు రాజ్యాంగంలో ఏది చెప్తే అదే ప్రివేల్ అవ్వాలి. రాజ్యాంగం ప్రతి ప్రభుత్వానికి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శకాల్లో సోషల్ జస్టిస్ ఉంది. ఓకే, ప్రభుత్వానికి సోషల్ జస్టిస్ టేకప్ చేయమని నువ్వు నేను చెప్పకర్లా, ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైన రాజ్యాంగమే వాడికి చెప్పింది. నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణము నువ్వు పని చేసేది ఎందుకంటే సోషల్ జస్టిస్ అచీవ్ చేయడానికి. అండర్స్టాండ్? సో ఇది ఎవడన్నా ఇచ్చిందా పవర్? ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ రాజ్యాంగమే ప్రభుత్వానికి ఇచ్చిందా? సో డిపిఎస్పీస్, సో స్టేట్ టు సెక్యూర్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. అంటే స్టేట్ ఏమేంటి? సోషల్ జస్టిస్. రాజ్యాంగం క్లియర్గా చెప్పింది ప్రతి ప్రభుత్వం కూడా సోషల్ జస్టిస్ అనేది గోలుగా పెట్టుకొని తీరాల్సిందే. అలాగే ఎకనామిక్ జస్టిస్, ప్రతి ఎకనామిక్ అంటే సంపదలు అందరికి సమానంగా పంచాలి. ఓకే, సోషల్ స్టేటస్ అందరినీ నార్మల్ చేయాలి, అన్టచబిలిటీ తీసేయాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ సొసైటీలో అలాంటి కాన్సెప్ట్లు తీసేయాలి, అందరినీ సొసైటీ పరంగా సమానంగా చూడాలి, ఎకానమీ పరంగా వెల్త్ డిఫరెన్సెస్ ఏమంటే తీసేయాలి. అలాగే పొలిటికల్ పరంగా అన్ని కులాలకి అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ రిప్రజెంటేషన్ ఉండేలాగా చూడాలి. సో ఇది క్లియర్గా ఆర్టికల్ 38 ప్రతి ప్రభుత్వానికి చెప్పింది. నీ గోల్ ఏంటంటే ఎకనామిక్ జస్టిస్, సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. వీ కెనాట్ క్వశ్చన్. ఇఫ్ వీఆర్ క్వశ్చనింగ్ మీన్స్ వీఆర్ క్వశ్చనింగ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఈస్ ద సుప్రీం లా, ఎవ్రీబడి టు అబైడ్. సో సుప్రీం లా, ఎవ్రీబడి టు ఫాలో, ఇన్క్లూడింగ్ గవర్నమెంట్. పార్లమెంట్ ఫాలో అవ్వాల్సిందే, కోర్టులు ఫాలో అవ్వాల్సిందే,
ప్రభుత్వాలు ఫాలో అవ్వాల్సిందే, సిటిజన్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ఇన్స్టిట్యూషన్, ప్రతి ఆర్గనైజేషన్ ఏదైతే కాన్స్టిట్యూషన్లో చెప్పిందో అది ఫాలో అయి తీరాల్సిందే. ఇక ఎవరెవరికి రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఆల్రెడీ సుప్రీం లానే చెప్పిన తర్వాత దిస్ ఈజ్ అబౌట్ హౌ సోషల్ జస్టిస్ బికేమ్ ద గోల్ ఆఫ్ గవర్నమెంట్స్. సో ఆర్టికల్ 39 రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీవుడ్. సో ప్రతి వ్యక్తికి సంపాదించుకునే అవకాశాలు ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి. సో ఎందుకు గవర్నమెంట్ కంపెనీలు తేవాలి, కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి? అది ఆర్టికల్ 39లో చెప్పింది. ప్రతి ప్రభుత్వం యొక్క విధి వచ్చేసి ప్రతి పౌరుడికి సమానమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సో సమానం అంటే మంచి లైవ్లీవుడ్ అనేది ప్రతి వ్యక్తికి ఒక హక్కుగా ఇవ్వండి, ప్రతి వ్యక్తికి ఉద్యోగం చేసుకునే అవకాశాలు కల్పించండి, అది గవర్నమెంట్ చెప్పింది. అందుకనే ప్రభుత్వాలు కంపెనీలు తేవాల్సిందే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ టు వర్క్. ఒక వ్యక్తి నేను పని చేస్తానంటే అతనికి పని కల్పించాలి. సో కల్పించను అని ఏ ప్రభుత్వం చెప్పడానికి లేదు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ రైట్ టు ఎవ్రీ సిటిజన్ టు వర్క్. సో ఆ వర్కింగ్ కండిషన్స్ ఎవరు క్రియేట్ చేయాలంటే ప్రభుత్వాలు. ఓకే, సో ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్. సో పబ్లిక్ అసిస్టెన్స్, అతనికి ఏమైనా కష్టం వస్తే ప్రభుత్వం ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే. సో ఆర్ఫన్స్కి హెల్ప్ చేయాలి, సో అనాథలకు హెల్ప్ చేయాలి. ఎందుకు హెల్ప్ చేయాలి అనాథలకి? రైట్ టు అసిస్టెన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. పబ్లిక్ అంటే ఎవరు? ఇక్కడ ప్రభుత్వం. సో రైట్ టు అసిస్టెంట్. ఇండియాలో ఒక వ్యక్తికి కనుక కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి ప్రభుత్వం ఖచ్చితంగా రావాలి. అందుకనే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి, డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి, విడో పెన్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమి ఊరక నేమ్ కోసం ఇవ్వట్ల, ఇవన్నీ క్లియర్గా ప్రజలకు చేయండి అని రాజ్యాంగంలో చెప్పబడి ఉంది. సో నా ఆర్టికల్ 33. సో డీసెంట్ వర్క్ కండిషన్స్. సో యూనో లైక్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. మనకు అంగన్వాడీ ఉన్నాయి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. అంగన్వాడీ అంటే స్కూల్కి వెళ్ళే ముందు దశలో పిల్లల్ని అక్కడ తీసుకెళ్తే పౌష్టికాహారము, సో ప్రీ స్కూలింగ్ అవి చేపిస్తారు. అవి చేపియాలని ప్రభుత్వానికి ఎవరు చెప్పినారు? అంగన్వాడీ స్కూల్స్ పెట్టమని. ఆర్టికల్ 45. సో ప్రభుత్వము రైతులకు ఇచ్చేది, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చేది, లేదంటే ఉమెన్కి ఇచ్చేది, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఇవన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషను ఇంకోటో చేయట్లేదు. బికాజ్ ఇవన్నీ చేయాలని చెప్పి గవర్నమెంట్కి కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. సో అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. సో సోషల్ జస్టిస్ ఈజ్ ఏ గోల్ which is fulfilled by using the budget process by a government to fulfill the promises of DPSP. To fulfill the promises of DPSP. సో అందుకనే బడ్జెట్ ద్వారా మనకు ఎన్ని రకాల గోల్స్ నెరవేరుతున్నాయి? ఎకనామిక్ గోల్స్ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, సోషల్ జస్టిస్ గోల్స్ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకనే ఎక్స్పెండిచర్లో వీళ్ళందరికీ మనీ ఖర్చు పెడతారు. సో సోషల్ సర్వీస్, పెన్షన్స్ అవ్వచ్చు, ఓకే, ఎడ్యుకేషన్, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలు కావాలి, ప్రభుత్వ హాస్పిటల్స్ కావాలి, విలేజ్లకు రోడ్లు వేయాలి, అగ్రికల్చర్లో ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి. సో ఇవన్నీ ఎందుకు చేద్దంటే ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్ డబ్బులు కావాలి. ఆ డబ్బులే బడ్జెట్లో ఎలకేషన్స్, కేటాయింపులు. అర్థమైందా? ఇది సెకండ్ సోషల్ జస్టిస్ గోల్స్. సో సస్టైనబిలిటీ, ఎథికల్, ఇవంత ఇంపార్టెంట్ కాదమ్మా. ఓకే, సో ఇవి మెయిన్స్ వాళ్ళకి సపరేట్గా చెప్తాను నేను. సో నార్మల్గా బడ్జెట్ డిస్కస్ చేయడానికి మనకి రెండు సరిపోతాయి. ఒకటి ఎకనామిక్ గోల్స్, రెండోది సోషల్ గోల్స్. అర్థమైందా? సో ఈ గోల్స్ తర్వాత వీ కెన్ స్టార్ట్ ద రియల్ బడ్జెట్ క్లాస్. ఇప్పుడు మీకు జీడిపి పెరగాలి, ఒక కంట్రీలో జీడిపి పెరిగితే అదృష్టం, ఎంప్లాయ్మెంట్ పెరిగితే అదృష్టం, ఆ కంట్రీ బాగుపడుతున్నట్టు, ముందుకెళ్తున్నట్టు. సో ఎంప్లాయ్మెంట్, ఫిజికల్ కన్సాలిడేషన్ జరగాలి, ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, అలాగే రైతులకి హెల్ప్ చేయాలి, ఉమెన్కి హెల్ప్ చేయాలి, ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకి హెల్ప్ చేయాలి, అలాగే విడోస్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి, చిల్డ్రన్స్కి, ఆర్ఫన్స్కి అందరికీ హెల్ప్ చేయాలి, ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ చేయాలి? ఇవన్నీ చేయటానికే మనకు బడ్జెట్ ఉంది. ఓకే, సో బడ్జెట్లో ఎకనామిక్ గోల్స్ అండ్ సోషల్ జస్టిస్ గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో రిమైనింగ్ అనేది
సివిల్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి, గ్రూప్ 1 వాళ్ళకి వాళ్ళకి అవసరం లేదు. సో దిస్ మచ్ ఈజ్ ఎనఫ్. టుమారో విల్ స్టార్ట్ ద బడ్జెట్. సో బడ్జెటరీ గోల్స్ తెలిసినాయి కాబట్టి అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఎవరు ప్రవేశపెడతారు, ఏ నెలలో ప్రవేశపెడతారు, బడ్జెట్లో దేనికి కేటాయింపులు ఉంటాయి, ఆ కేటాయింపులు ఎందుకోసం చేస్తున్నారు, అవి ఇక్కడ నుంచి మొత్తం థీమాటిక్ డిస్కషన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 10 క్లాసెస్ పడతాయమ్మా. సో 10 క్లాసెస్ 20 అవర్స్ పైనే పట్టింది. సో ఏపీ బడ్జెట్ అండ్ ఇండియన్ బడ్జెట్ ఈ రెండు కలిపి 20 అవర్స్ మినిమం పడుతుంది. ఓకే, ఆ రేంజ్లో డిస్కస్ చేసి నోట్స్ ఇస్తే యూ కెన్ ఈజీలీ క్లియర్ ద గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అది పెద్ద విషయం అవ్వదు. సో ఆల్రెడీ మీకు ఎకానమీ గ్రూప్ 1 బుక్ అయితే, సో దిస్ ఈజ్ ఎకానమీ ఫర్ గ్రూప్ 1. సో అన్ని బుక్స్ రెడీ అయినాయి. దిస్ ఈజ్ ద ఎకానమీ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. ఆల్రెడీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో 12 చాప్టర్స్ ఉంటాయి. 12 చాప్టర్స్కి ప్రతి చాప్టర్ నుంచి 50 క్వశ్చన్స్ చొప్పున 600 ఉంటాయి. సో గవర్నమెంట్ బడ్జెట్ సెంట్రల్ అయిపోగానే సెంట్రల్ బడ్జెట్ మీద 50 మెయిన్స్ క్వశ్చన్లు, అలాగే ఏపీ బడ్జెట్ అయిపోగానే ఏపీ బడ్జెట్ మీద 50 క్వశ్చన్లు ఇమ్మీడియట్గా ప్రాక్టీస్ చేయాలి. సో మొత్తం 5 పేపర్లు ఉంటాయి ఎస్ఐతో కలుపుకొని. ఒక్కొక్క పేపర్ జరుగుతూ ఉండగానే మెయిన్స్ ప్రిపరేషన్ కూడా అయిపోవాలి. సో వీక్లో ఒక రోజేమో మెయిన్స్ టెస్ట్ ఉంటుంది, ఒక రోజేమో ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. అవి ఆ రోజు జరిగే డిస్కషన్ 1 వీక్లో జరిగిన కాన్సెప్ట్స్ మీద ఒక మెయిన్స్ టెస్ట్, ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటాయి. సో మెయిన్స్ ప్రిపరేషన్ కూడా సింబల్టైనియస్లో జరగాలి. సో దిస్ ఈజ్ ద బుక్. క్వాలిటీ కూడా రెడీ అయింది. సో హిస్టరీ అండ్ జియోగ్రఫీ కూడా రెడీ అని ఆల్మోస్ట్ ఎవరైతే ఎన్రోల్ అయినారో బుక్స్ ఇమీడియట్లీ డిస్పాచ్ అవుతాయి. బడ్జెట్తో పాటు ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో అలాగే టెస్ట్లు కంపల్సరీగా రాయాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ సెషన్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. రేపు యాజ్ యూజువల్గా బడ్జెట్లో కాన్సెప్ట్స్కి వెళ్ళిపోదాం.